శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, విశేషమైన రోజుల్లో గుడికి వెళుతూ ఉంటాము కదా, అక్కడ చాలా జనం ఉంటారు కదా, అందరూ ఆ పరమాత్మను దర్శించటానికి వస్తారు కదా, అక్కడ జనాన్ని చూస్తే భయం వేస్తూ ఉంటుంది, కానీ భగవత్ దర్శనం కోరుకుంటాము. ఆ సమయంలో ఏమి చెయ్యాలి? మౌనం అభ్యాసన చేస్తున్నాను. ఇతరులతో పోల్చుకోకుండా ఉంటే చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. భగవత్ శ్లోకాలు చదువుకుంటాం కదా, అవి పైకి చదవటం వల్ల మౌనం వహించినట్టు అవుతుందా అవదా? వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న. అంటే ఇంకా ప్రశ్నలో ఇంకా కొంత భాగం ఉంది, అయితే అది పర్సనల్గా రాశారు, అవి చదవట్లేదు. ఇక్కడ ప్రశ్నలో భాగం ఏంటి ఒకసారి అర్థం చేసుకుందాం. మామూలుగా ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో ఎవరికి సంబంధించిన మత ప్రార్థనాలయాలకి వాళ్ళు వెళుతూ ఉంటారు. ఆ సందర్భంలో అంటే ప్రత్యేకమైన పర్వదినాలలో, మామూలు రోజుల్లో కాకుండా ప్రత్యేకమైన పర్వదినాలలో సామాన్యమైనటువంటి ప్రార్థనాలయాలకు విశేషంగా ఎక్కువ మంది జనం రారు. అంటే ప్రత్యేకమైన పర్వదినాల్లో వస్తారు, మామూలు రోజుల్లో రారు. కొన్ని విశేషమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అక్కడికి ఎప్పుడూ విశేషంగానే జనం ఉంటారు, అంటే ఎక్కువ మంది ఉంటారు, భక్తులు ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు విశేషమైన పర్వదినాలలో సహజంగా మన ఊరిలోనో మనకు దగ్గరలోనో ఉన్నటువంటి ప్రార్థనాలయానికి వెళుతున్నప్పుడు అక్కడ పర్వదినం విశేషం కనుక అనేక మంది భక్తులు వస్తారు. ఇటువంటి భక్తులు ఎక్కువగా ఉన్నటువంటి స్థలాల్లోకి వెళుతున్నప్పుడు, ఆ మందిరాల్లోకో ప్రార్థనాలయాల్లోకో, ఎవరి మత ప్రార్థనాలయం అయితే వారిది. ఇక్కడ ఈ సోదరు ఏమంటున్నారంటే, అలాంటప్పుడు అంతమంది జనాన్ని చూస్తే భయం కలుగుతుంది. కొంతమందికి కొన్ని రకాల ఫోబియోలు ఉంటాయి. ఫోబియో అంటే ఒక రకమైనటువంటి భయం కలుగుతుంది, ఒక రకమైనటువంటి విసుగు కలుగుతుంది, ఒక రకమైనటువంటి ఎలర్జీ లాగా అనిపిస్తుంది. అంటే ఒక కంపనం, శరీరానికి నచ్చని స్థితి. సహజంగా దాన్ని భయం అని చెప్పుకుంటాం. ఈ ఫోబియోలన్నీ భయాలే, అంటే సైకలాజికల్గా మానసికంగా వీటిని ఫోబియోలు అంటారు. అంటే అవి ఒక రకమైన భయాలు అంతే. అంటే ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ మంది జనం ఉన్నారనుకో, ఇప్పుడు ఇక్కడేమో తొక్కిసలాట్లు అయిపోతాయేమో, ఊపిరాడదేమో ఆ లైన్లోకి వెళ్తే, ఇంతమంది జనం ఉన్నారు కదా, గొడవలు అయిపోతాయేమో, ఏదో ఒకటి జరిగిపోద్దేమో, అసలు ఇంతమంది ఉన్నారు నాకు ఆక్సిజన్ అందదేమో, ఇలా చాలామందికి ఉంటుంది. ఇందులో మా సొంత కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు ఇలాంటి భావం ఉన్నవాళ్ళు. అంటే సహజంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు ప్రతి మనిషికి ఏదో ఒక ఫోబియా ఉంటుంది. ప్రతి మనిషికి, అంటే శరీరం ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక ఫోబియో, అంటే ఏదో ఒక భయం ఉంటుంది. భయం లేని మనిషి ఉండడు. అయితే ఆ భయ స్థాయిని బయటికి ఎంత ప్రకటింపజేస్తున్నాము అనేదే ధైర్యం. ఇప్పుడు భయస్థాయిని బయటికి చూపించకుండా మన జీవితం మనం గడుపుతున్నాం, ఏదో లోపల దాన్ని సర్దుకొని వెళ్ళిపోగలుగుతున్నాం, ఆ పరిస్థితులను కూడా ఎదుర్కోగలుగుతున్నాం అనుకోండి, అదే ధైర్యం. లేదు, దాన్ని ఆపలేకపోతున్నాం, భయానికి గురైపోతున్నాం, మనం భయపడుతున్నామన్న విషయం మన చుట్టూ ఉన్న అందరికీ తెలిసిపోతుంది, ఆ పరిస్థితిని ఎదుర్కోలేక పరిస్థితుల నుంచి పారిపోతున్నాం, అదే భయం. అంతే, ఇంకేం లేదు. పరిస్థితుల్ని ఎదుర్కొని అక్కడ నిలబడగలిగితే భయమే ధైర్యమైంది. భయం ఉంది కానీ భయమే ధైర్యమైంది. ఇప్పుడు విశేషంగా జనం ఉండి తొక్కిసలాటుండి తోసేసుకుంటే వెళ్తున్నారనుకోండి, కొంతమందికి ఏదో అయిపోతుంది, అంటే ఎప్పుడో చదివిన వార్తలు గుర్తొస్తాయి, తొక్కిసలాట్లు అనేక మంది చనిపోయారు, లేదా ఎక్కువ మంది గుంపులుండి కొట్టేసుకుని నరికేసుకున్నారు గొడవలో, లేదా ఎక్కువ మంది ఉన్న చోట కొంతమంది ఆక్సిజన్ అందదు, అనేక మంది ఆక్సిజన్ పీల్చుకు వదిలేస్తూ ఉంటారు, ఆక్సిజన్ అందదు. అది ఒక జనాన్ని ఎక్కువ మందిని చూడటం, అంటే ఇంట్లో ఏకాంతంగా ఉండటం, ప్రశాంతంగా ఉండటం, తనకు తెలిసిన ఆనలూరు మధ్య ఉండటం కొంతమందికి సేఫ్టీగా ఉంటుంది. అలా మా వాళ్ళే ఉన్నారు, సొంత వాళ్ళే ఉన్నారు. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. మనుషులందరికీ ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఇదొక రకం ప్రాబ్లం. ఇలా అనిపిస్తూ ఉంటుంది అనేక విషయాల్లో. బస్సు ఎక్కితే చాలా మందికి బస్సులు అంటే భయం. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, అసలు బస్సులు ఎక్కడైనా, ఎందుకంటే ఏమో మంచి స్పీడ్లో ఉండగా టైర్ పేలిపోద్దేమో,
బస్సు పల్టీలు కొట్టేస్తుందేమో సినిమాల్లో లాగా అంటాడు. బస్సులు, కార్లు అంటే టైర్ల మీద వెళ్ళేవన్నీ, లేదా యాక్సిడెంట్ అయిపోద్దేమో, మనం సరిగ్గా వెళ్ళిన ఎదురోళ్ళు వచ్చి గుద్దేస్తారేమో. ఎందుకంటే ఆ బస్సులో ఏదో ఒక తెలియని ఒక భయం ఆయనకి పట్టుకుంది. అందుకని ఆయన రైళ్లలో వెళ్తాడు. ఏంటి రైళ్లు అంటే, రైళ్లు సేఫ్టీగా ఉంటాయి, రైళ్ళకి ట్రాఫిక్ ఉండదంట, రైలుకి పేలిపోయే టైర్లు కూడా ఉండవండి. టైర్లు పేలిపోతాయంట మామూలుగా అయితే ఏ వాహనానికైనా. అందుకని వాహనం ఎక్కడం భయం ఆయనకి. ఈవెన్ మోటార్ సైకిల్ ఎక్కినా కూడా నిదానంగా వెళ్ళండి అండి, అక్కడ దింపేయండి అండి అంటాడు. వీలున్నంత వరకు నడిచి వెళ్తాడు, ఆటోలు కూడా ఎక్కడ. అదేంటి పాపం ఆయన లోపల బాధ అంతే. అలానే ఆయన భయానికి ఆధారం లేదా అంటే, 1,00,000 వాహనాల్లో అప్పుడప్పుడు ఒక వాహనం టైర్ పేలిపోతూ ఉంటుంది. అవి అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. 1,00,000 వాహనాలు వెళ్తూ ఉంటే ఒక వాహనానికి టైర్ పేలొచ్చు. 1,00,000 వాహనాలు తిరుగుతుంటే ఒక వాహనానికి యాక్సిడెంట్ అవ్వచ్చు. యాక్సిడెంట్లు ప్రపంచవ్యాప్తంగా రోజు అన్ని వాహనాలకు అవుతూ ఉంటాయి. విమానాలకి, రైళ్లకి, బస్సులకి, మోటార్ సైకిళ్ళకి, సైకిళ్ళకి, ఆఖరికి నడిచెళ్ళే వాళ్ళు కూడా పడిపోతుంటారు. నడిచెళ్ళే వాళ్ళు కూడా ట్రాఫిక్లో ఒకళ్ళనొకళ్ళు గుద్దుకుంటూ ఉంటారు విపరీతమైన రద్దీలో నడుచుకెళ్తున్నప్పుడు. ఇప్పుడు సినిమాలు హాల్లోకి వెళ్ళాం, సినిమా వదిలేసినాక చూడండి గేట్లలో బయటకు వెళ్ళాలని తోసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది సహజం మనుషులు. కానీ అది ఫోబియా కింద పట్టుకుంటుంది. నేను బస్సు ఎక్కనని, పోనీ బస్సు ఎక్కలేదా ఆయన చెప్పింది బాగానే ఉంది అనుకుందాం. నాకు ఇంకో ఆయన తెలుసు, ఆయన రైళ్లలో ఎక్కడో, ఆయన బస్సుల్లోనే వెళ్తాడు. ఎందుకంటే అంటే ఆయన అడిగితే చెప్పాడు, బస్సు అయితే మనం అరిస్తే ఆపేస్తాడంట, ఆపంటే ఆపేస్తాడంట. కానీ రైలు అలా ఆపరంట, ఆపించోట దిగాలంట మనం. ఏమో అసలు అది పట్టాలు తప్పి పడిపోద్ది, మనం ఎక్కడున్నామో డ్రైవర్కి తెలియదు, డ్రైవర్ ఎక్కడ ఉంటాడు మనకు అసలు కనపడ్డు. బోల్డ్ బోగీలు, బోల్డ్ మంది జనం, బోగి నిండా జనమే ఉంటారు. బాబోయ్ నాకు ఆ రైల్లో నా వల్ల కాదని. బస్సులో అయితే తక్కువ మంది జనం ఉంటారు, మనకు అంతా కనపడతా ఉంటుంది, రోడ్డు కనపడతా ఉంటుంది, వెళ్తా ఉంటాం. రైలు అసలు ఎక్కడ వెళ్తుందో తెలియదు, ఎటు వెళ్తుందో తెలియదు. అదంతా అసలు రోడ్లే ఉండవు, ఊరులు చివరిలోంచి అడవుల్లోంచి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అది ఎక్కడ ఇళ్ళు కనపడవు, ఏమీ కనపడవు, పైగా ఆపుదామంటే కుదరదు అని ఆయనకి రైలు అంటే భయం. రైలు పట్టాలు తప్పిపోతాయేమో, అదే రైలు పట్టా మీద ఇంకో రైలు ఎదురొచ్చేస్తుందేమో, రైలు గుద్దేసుకుంటాయేమో. ఆయన రైల్లో ఎప్పుడైనా ఎక్కవలసి వస్తే, ఇది నాకు ఎలా తెలిసిందంటే, రైలు ఎక్కాడు ఒకసారి ఆయన తప్పనిసరిగా, నేను కూడా ఉన్నా. మా వాళ్లే అందరూ, ఎవరు మనుషులంతా మనోళ్ళే అయ్యి ఉంటారు. ఎవరొకళ్ళు మన బంధువుల్లోని జబ్బులున్న వాళ్ళు, అంటే ఈ రకమైన బాధలు ఉన్న వాళ్ళు ఉంటారు. జబ్బు కాదు, అదొక భయం, ఎందుకో వచ్చింది అంతే. ఎందుకు వచ్చింది అనేది వాళ్ళని వెతికితే తెలుస్తుంది. ఆయన పాపం మేల్కొనే ఉన్నాడు రాత్రి అంతా. ఆయనతో ఒక రోజు ఉండటం వలన నాకు రైలు అంటే భయం పట్టుకుంది. నాకు రైలు అంటే అసలు ఎప్పుడు భయం లేదు. ఎందుకంటే ఆయన రాత్రి అంతా మేల్కొని కూర్చొని ఉంటే, నేను నిద్రపోవాలో లేదో తెలియక ఆయనతో మేల్కొని ఉంటే, ఎవరు ఇటెల్ని చూస్తున్నాడు. నిద్రపోతే దొంగలు వస్తారు, బ్యాగ్లు ఎత్తుకుపోతారు అంటున్నాడు. పడుకున్న వాళ్ళని ఎవరైనా గొంతు పిసికి చంపేస్తారేమో అంటున్నాడు. లేదా ఇదే రైలు అసలు ఎక్కడన్నా ఆగి, ఎందుకు ఆగింది, పడిపోయిందా ఉందా, ఆగితే చాలు కరెక్ట్గానే ఆగింది అంటారా అంటున్నాడు. ఎందుకు ఆగింది అసలు ఇక్కడ అంటున్నాడు. ఊరి చివరు ఎవరన్నా ఆపేశారా, చైనలు లాగి దొంగలు ఆపేశారా, దొంగలు దోచుకుంటారంట కదా, ఇలా తెల్లవారులు చెప్తానే ఉన్నాడు పాపం. తర్వాత నాకు అసలు కొన్ని రోజులు రైలు ఎక్కితే భయం అనిపించింది నాకు కూడా. అప్పుడు కూడా భయం అనిపించింది. అదే ఈయన పిచ్చి నేను ఎక్కించుకుంటున్నానని నాకు అర్థమైంది అంతే. అందుకని సహవాసం చేసేటప్పుడు కూడా మీరు సరైన వాళ్ళ సహవాసము చేయవలెను, ఫస్ట్ తెలుసుకోండి. సహవాసం అంటే ఏంటి? ఎవరితో ఉంటున్నామో వాళ్ళ మాటలు వింటాం, వాళ్ళ పనులు చూస్తాం, వాళ్ళ భావాలు తెలుసుకుంటాం, మన భావాలు వాళ్ళకి చెబుతాం, వాళ్ళ భావాలు మనం అర్థం చేసుకుంటాం. అంటే సహవాసం వల్ల ఏం జరుగుతుంది అంటే, మన శరీరమునకు సంబంధించిన పంచేంద్రియాలకు సంబంధించిన విషయ సేకరణ జరుగుతూ ఉంటుంది. అది సహవాసం, ఒట్టి సహవాసం కాదు. అందుకని 6 నెలల సహవాసం చేస్తే వాళ్ళు వీరవుతారంటారు. అంటే ఈ భావాలు ఉన్న వాళ్ళతో సహవాసం చేశారనుకోండి, మీరు వాళ్ళ భయాలన్నీ మీకు ఎక్కిస్తారు. ముందు అసలు ఎప్పుడు కూడా అధిక భయాలు ఉన్న వాళ్ళతో సహవాసం చేయకండి. మీకు కూడా అధిక భయాలు ఉంటే పోగొట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే 1,00,000 బస్సుల్లో ఎప్పుడన్నా అరుదుగా ఒకటి యాక్సిడెంట్ జరుగుతుంది. ఇది మన మనసుకు చెప్పుకోలేము. ఎప్పుడన్నా ఒకటి నాకే ఉద్యమం అని మనసు అంటూ ఉంటుంది. భయం అంటే అంతే. ధైర్యం అంటే ఏంటంటే, అబ్బో 99,999 ఉన్నాయి కదా,
నాకు ఆ ఒక్కటి నాకెందుకు తగులుద్దిలే, అయితే అవ్వచ్చు, కానీ అది మనకెందుకు తగులుతుంది, జాగ్రత్తగా వెళ్దామని ఎక్కేయటమే ధైర్యం. అవదని గ్యారంటీ లేదు, అవ్వచ్చు, కానీ ఎక్కేయటం ధైర్యం. ఎందుకని అన్నిటికీ ఎందుకు అవుతుంది? ఇన్ని బస్సులు రోజు నడుపుతున్నారు, ఇన్ని ట్రైన్లు రోజు నడుపుతున్నారు, ఇన్ని విమానాలు రోజు నడుపుతున్నారు, కోట్ల కొద్దీ ద్విచక్ర వాహనాలు వెళ్తున్నాయి, లేదా సొంత కార్లు కొనుక్కొని వెళ్తున్నారు, అనేక వ్యవస్థలు ఉన్నాయి, నడుస్తున్నాయి. ధైర్యం అంటే మనకు అనిపించినా కూడా దాంతో సాగిపోవటం. ఎందుకని ఎప్పుడు అలా జరగదు, జరిగే ఛాన్స్ ఉండదు. అది ఏ విషయమైనా అంతే, జీవితంలో ఏ విషయమైనా. ఇక్కడ వీరికి జనాన్ని చూస్తే భయం. ఇలా మా వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది జనం ఉంటే ఊపిరాడతలేదంటారు. అసలు జనం చూస్తే భయం, బయటకు వెళ్తే భయం. మా సొంత వాళ్ళే ఉన్నారు, దగ్గరుండి తీసుకెళ్తాం, మేము మా పిల్లల్లో దగ్గరుండి తీసుకెళ్తాం. జనంలోకి నేను నాణ్యం చెబుతారు, ఇంట్లో పులి, ఇంట్లో మళ్ళీ మా మీద ఎగిరేస్తుంటారు, ఇంట్లో మా మీద అసలు పెత్తనాలు చేసేస్తుంటారు, ఎగిరేస్తుంటారు, ఘర్షణలు పడుతుంటారు, గొడవలు పడుతుంటారు. ఇంటి గేటు దాటి, అసలు గేటు కాడికి కూడా వెళ్ళరు మనుషులు లేకుండా, గేటు దాటి రోడ్డు మీదకి వెళ్ళలేరు. చుట్టూ అందరం ఉండి తీసుకెళ్తాం, ఏ సినిమాకో, ఏ బజారుకో, ఎక్కడికో. బజారు పనులు ఇవన్నీ అవాయిడ్ చేస్తారు, తప్పించుకుంటారు. ఆఖరికి ఎంత తప్పించుకుంటారు బయటకు వెళ్ళటం అంటే, అనారోగ్యాలకు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా తప్పించుకుంటారు. ఎలాగోలా ఇంట్లో ఏదో బిళ్ళలతోనో లేదా ఇంటికే కాంపౌండర్నో పిలుచుకొని తగ్గించేసుకుందామా అని ట్రై చేస్తారు. అయితే మరి అంత ట్రై చేస్తారు, పాపం వాళ్ళు పిచ్చోళ్ళ అందామా అంటే కాదుగా, వాళ్ళ లోపల మనోభావన అలా ఉంది. అది వాళ్ళకి నిజమే, అది వాళ్ళకి ఖచ్చితంగా నిజమే. వీటిని అన్నిటినీ మానసిక పరమైనటువంటి ఇబ్బందులు అంటారు. ఇంకా ఈ స్థాయి పెరిగిపోతాయి, అవే మానసిక వ్యాధులు, బాధలు. అయితే అసలు ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, మనసును సరిగా అర్థం చేసుకుంటే వీటిలోంచి బయటికి రావచ్చు. రావటం అంత ఈజీ కాదు. నాకు చిన్నతనంలో 5-6 సంవత్సరాల వయసులో మా అమ్మగారు చనిపోయారు. అంతకుముందు నాకు ఎలా బతికానో ఎలా పెరిగానో నాకు గుర్తులేదు అసలు. కానీ మా అమ్మగారు చనిపోయిన కానించి బాగా గుర్తుంది నాకు. ఎందుకనంటే మా నాన్నగారు ఇంకో వివాహం చేసుకున్నారు. బాగా గుర్తుండటానికి కారణం అది. అప్పుడు నన్ను ఒక్కడిని, అంటే నేను, మా చెల్లి, అంటే మా సొంత తల్లి గారికి, మా నాన్నగారు ఇంకొక వివాహం చేసుకోకముందు మా సొంత తల్లి గారికి నేను, నా చెల్లి, నాకు ఒక 6 ఏళ్ళు ఉంటాయి, నాకంటే 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు చిన్నదే మా చెల్లి. ఇప్పుడు ఒక 3 ఏళ్ళు అనుకోండి, ఆవిడికి 3 ఏళ్ళు, 2.5 ఏళ్ళు డిఫరెన్స్ వస్తుంది. మేమిద్దరం ఉన్నాం. ఓ మా అమ్మగారు ఉండేవాళ్ళు మా ఇంట్లో, అంటే మా నాన్నగారిని పెంచినటువంటి తల్లి, దత్తత తీసుకొని పెంచింది ఆమె. ఆవిడ చాలా వృద్ధాప్యంలో మా ఇంట్లోనే ఉండేది. మా అమ్మగారు చనిపోయారు, ఏదో అనారోగ్యంతో ఆవిడ చనిపోయారు. మా నాన్నగారు ఇంకో వివాహం చేసుకున్నారు. నాకు బాగా గుర్తుండటానికి కారణం ఏంటంటే, నన్ను ఒక్కడనే ఒక మంచం మీద పడుకోబెట్టేవారు. మా చెల్లి ఉండేది మా మామగారి దగ్గర పడుకునేది, ఆవిడ పక్కన. నాకు 6 ఏళ్ల వయసు. విపరీతమైన భయానికి లోనయ్యేవాడిని. ఎప్పటిలాగా అప్పుడు ఇన్వర్టర్లు అవేమీ లేవు. విపరీతమైన భయానికి లోనయ్యేవాడిని. ఒంటరితనం అంటే భయపడిపోయాడు. అప్పుడే తెలిసింది నాకు, అంతకుముందు తెలియదు. అంతకుముందు బహుశా నేను ఎక్కడ మా అమ్మగారి దగ్గర మా నాన్నగారి దగ్గర అలా పడుకుంటూ ఉండుంటాను. అప్పుడు బాగా తెలిసింది, ఎవరిని అడగాలో తెలీదు. అలా రాత్రంతా దుప్పటి ముసుగేసుకొని, రాత్రంతా భయపడిపోతూ వణికిపోతూ ఫుల్గా దుప్పటి ముసుగేసుకునేవాడిని. కిటికీ తలుపులు ఉంటాయి రూమ్లో, కిటికీ తలుపులకి బయట చీకటిగా కనపడతా ఉంటుంది. అప్పుడు మనది చిన్న వయసు అవడం వలన పోనీ ఏ లైట్ వేసుకో పడుకుందాం, లేదా బెడ్ లైట్ కొంచెం పెద్దది పెట్టుకుందాం, ఇవి మనకు తెలియదు. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ మాటగా సాగేది. మనం చెప్పిన వినరుగా అసలు వాళ్ళు. ఏంటి ఎంత చిన్నదానికి భయపడతా, నోరు ముసుగు పడుకో అంటారు. భయపడతాననే విషయం చాలాసార్లు వ్యక్తపరిచాను. అలా భయపడుతూ కాలగమనంలో ఎంత భయానికి లోనవుతూ వెళ్ళాను అంటే, రాత్రిపూట నేను నిద్రలోనే మంచంలోనే యూరిన్ పాస్ చేసేవాడిని. నాకు 16 ఏళ్ల వయసు వచ్చే వరకు అలా యూరిన్ పాస్ చేస్తూనే ఉన్నా. అంటే నాకు అంతర్గతంగా లోపల భయం అలాగే ఉంది. అలా ఒక్కడనే పడుకున్నప్పుడు
చుట్టూ ఉన్నటువంటి ఇళ్ల నుంచి చిన్న శబ్దాలైనా, రోడ్డు మీద ఏదన్నా చిన్న శబ్దమైనా వణికిపోయేవాడిని. రీజన్ తెలియదు అంతే. అలా అని నైట్ ఏ పాస్కు వెళ్ళాలంటే అటాచ్డ్ బాత్రూమ్ లేవు, తలుపు తీసుకు బయటికి వెళ్ళాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కోసారి తలుపు తీసుకుని బయటకు వెళ్ళేవాడిని. ఎవరు ఉండేవాళ్ళు కాదు, మా వాళ్ళంతా తలుపులు వేసుకుని నిద్రపోతూ ఉండేవాళ్ళు. మా మామగారు పక్కలో మా చెల్లి నిద్రపోతూ ఉండేవాళ్ళు. ఆ గదిలో మేమే ఉండేవాళ్ళం. నిదానంగా లేచి తలుపు తీసుకుని బయటకు వెళ్ళి భయంలో చీకట్లో పాసిపోసుకుంటూ ఉండేవాడిని. బయట లైట్ వేసుకోవాలని నాకు తెలియదు, లైట్లు ఉండేవి, కానీ అసలు ఇప్పుడు విషయం గుర్తొస్తుంది. అది అక్కడ పాసిపోసుకుంటూ ఉండేవాడిని, బయట ఆరు బయటే పాసిపోసుకుంటూ ఉండేవాడిని. ఈ లోపల ఎవరైనా చిన్న శబ్దం చేస్తే సగంలో పాసిపోయడం ఆపేసి లోపలికి పారిపోయి వచ్చేవాడిని. నా 6-7 ఏళ్ల వయసులో భయంకరంగా దృశ్య రూపంలో కూడా అలా ఫిక్స్ అయిపోయాను నాకు సినిమాటిక్గా. అంటే నేను ఎన్నిసార్లు ఎటువంటి భయాలకు లోనయ్యాను అని. అలా నేను నాకు తెలియకుండా, అంటే తెలుస్తున్నప్పుడు లేచెళ్ళి పాసిపోసి వచ్చేవాడిని, ఎలాగోలా భయపడుతూ వెళ్ళిపోసి వచ్చేవాడిని. అనేక సార్లుకి అది తెలియకుండా నేను నిద్రలోనే మంచం మీద పక్కలోనే పాసిపోయటం అలవాటు అయిపోయింది. అలా నా 16వ ఏట వరకు పోస్తున్నాను నేను. అసలు నా కంట్రోల్లో ఉండేది కాదు, సిగ్గుపడిపోయాడిని. ఎవరింటికి వెళ్ళాలన్నా సిగ్గుపడిపోయాడిని, ఎక్కడన్నా ఇతరుల దగ్గరికి వెళ్తే సిగ్గుపడిపోయాడిని, పడుకోవాలంటే సిగ్గుపడిపోయాడిని. నాకు తెలియదు పాసిపోసేస్తాను, కానీ అది విపరీతమైన భయంలోంచి వచ్చింది. అయితే ఆ భయాన్ని నా చుట్టూ ఉన్న మా సొంత కుటుంబ సభ్యులు వీళ్ళు ఎలా మాట్లాడుకునేవాళ్ళు అంటే, కావాలని పక్కలో పాసిపోసేస్తున్నాడు, వాడికి అన్నీ తెలుసు అని చెప్పుకునేవాళ్ళు. ఇది జీవితం, మన సొంతోళ్ళే. ఇంతే అర్థమవుతాం మనం, ఇలాగే అర్థం చేసుకుంటారు చుట్టూ ఉన్న జనం. అలానే అందరూ అలా అర్థం చేసుకుంటారని కాదు, దగ్గరికి తీసుకొని జాగ్రత్తగా పెంచే తల్లిదండ్రులు, బంధువులు చాలా మంది ఉంటారు. అలా నాకు జరిగింది. అక్కడ కావాలనే వేసపోస్తున్నాడని ప్రచారం చేసేవాళ్ళు. 16వ ఏట తర్వాత మానేశాను. ఎప్పుడు మానేశానో నాకు తెలియదు. అంటే కొంచెం స్వేచ్ఛ, నేను నా అంతటి నేను ఆలోచించుకోవటం, కొంచెం మంచి మంచి పుస్తకాలు చదువుకోవటం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోవటం, మనసు గురించి తెలుసుకోవటం, ఇవన్నీ. అంటే భయం ఎక్కువ ఉంది కదా, చిన్నప్పటి నుంచి మొదలైపోయింది. ఎక్కువ భయానికి లోనయ్యే వాళ్ళు ఎక్కువ ఆలంబన కోరుకుంటారు ఏదో ఒకటి. అందుకని దేవుడని, విషయాలని చిన్నప్పుడు మొదలైపోయింది. అలా దేవుడి గురించి తెలుసుకుంటూ, విషయాలు తెలుసుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే మామూలు స్కూల్స్లో చదువుకుంటున్నాను, తెలుగు పుస్తకం చదవగలను కదా. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ప్రతి మనిషిలోనూ భయం అనేది ఉంటుంది. ఇప్పటికి కూడా నాకు ఏవో భయాలు ఉంటాయి, అవి ఇంకో రూపంలో ఉంటాయి. ఆ భయం వస్తే కానీ తెలియదు నాకేమొచ్చిందని. ఇప్పుడు మా పిల్లలు ఏదన్నా హఠాత్తుగా ఫోన్ చేసి ప్రాబ్లం చెప్పారనుకోండి, గుండు కొట్టుకుంటుంది, భయం వేస్తుంది. అంటే ఏ అనారోగ్య ప్రాబ్లమో చెబుతాం, మిగిలినట్టు కనిపించదు. లేదా ఎక్కడికన్నా మా పిల్లలు వెళ్ళారనుకోండి, పెద్దోళ్ళే ఏ ఊరో వెళ్ళారనుకోండి, వాళ్ళ గమ్యస్థానం రీచ్ అవుతే మామూలుగా భయం వేయదు. కానీ గమ్యస్థానం రీచ్ అవ్వడానికి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి ఫోన్కు దొరక్క, గబుక్కుని ఫోన్ ఎత్తక, ఎంత రింగ్ అవుతున్నా ఎత్తపోతే భయానికి లోనవుతాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు. అలా భయం లేని మనిషి ఉండడు. పరిస్థితులను బట్టి ఒక్కొక్కళ్ళకి భయం ఎక్కడుందో తెలుస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. కానీ సహజంగా భయం ఉంటుంది. ఫోబియాలు ఇవన్నీ మనుషుల్లో ఉంటాయి, మనిషికే భయం ఉంటుంది. దీని అన్నింటికి మూల భయం ఏంటంటే మరణ భయం. ఒకటి మరణ భయం, రెండు భవిష్యత్తు తెలియకపోవటం భయంగా అనిపిస్తుంది, తెలియనితనం భయంగా అనిపిస్తుంది. ఇప్పుడు చీకటి అంటే భయం ఎందుకు అంటే, చీకట్లో ఏముందో తెలియదు అంతే, అంతకు మించి విషయం ఏం లేదు అక్కడ. ఇంతకుముందు మనకు తెలిసిన ఇల్లే, మనం రోజు ఉంటున్న ఇల్లే, కానీ రాత్రి కరెంటు పోతే భయం వేస్తుంది. మొత్తం ఇల్లంతా మనకు తెలుసు, ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయో మనకు తెలుసు, ఏ మనుషులు ఎక్కడ ఉంటారో మనకు తెలుసు. కానీ కరెంటు పోయి గాఢాంధకారంగా ఉంటే ఏదో ఒక దీపం వెలిగించుకునే లోపల భయం వేస్తుంది. ఎందుకని? భయం కాదు, అది చీకటిలో అక్కడ ఏముందో తెలియకపోవటం వలన కలిగినటువంటి ఒక అభద్రతా భావం, దాని పేరు భయం అని పెట్టుకున్నాం. భయమే, కానీ రీజన్ అది పరిశీలించామనుకోండి, రీజన్ పరిశీలించండి. రీజన్ పరిశీలిస్తే ఇప్పుడు ఆ చీకటే నాకు తెలిసిన ఇల్లే, నాకు తెలిసిన వస్తువులే, నాకు తెలిసిన ప్రదేశాలే, నేను సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా, ఇందులో ఉండేది నాకు తెలిసిన మనుషులే, తలుపులు వేసుకొని ఉన్నాం. ఇప్పుడు కరెంటు పోతే ఏమైంది? చీకటి అయితే అంతా నాకు తెలిసిందే కదా.
అని మీకు మీరే కొంచెం ధైర్యం చెప్పుకుంటూ ఆ విషయంలో నిదానంగా లైట్ అలా వెలిగించుకోవాలి, ఎక్కడ ఉంది కొవ్వొత్తి, ఎక్కడ ఉంది, లేదా దీపం ఎక్కడ ఉంది, లేదా టార్చ్ లైట్ ఎక్కడ ఉంది, మీ ఇంట్లో వసతులకు తగ్గట్టుగా. ఇప్పుడు అసలు ఇన్వర్టర్లు వచ్చినాయి, కరెంటు పోయినట్టు కూడా తెలియదు. కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అయితే కరెంటు పోయినట్టు మనకు తెలియదు, ఇన్వర్టర్లు పెట్టేసుకోవచ్చు, అన్ని ఇన్వర్టర్ పనిచేసేస్తుంటుంది. అంటే మనిషికి భయం ఉంటుంది. ఆ భయం ఏంటి అంటే, ఒకటి తెలియని తనం, అంటే చీకట్లో ఏముందో ఎలా తెలియదో అలా నా భవిష్యత్తు ఏంటి, నాకేం జరగబోతుంది తెలీదు, నాకు ఇలా జరిగితే బాగుండు అని కోరుకుంది. అలా తెలిసినవి కొన్ని యాక్సిడెంట్లను, ప్రమాదాలను, రోగాలను, జబ్బులను, ఏదో ఒకటి తెలిసిన వాటి ద్వారా ఇతరులకు జరిగిన విషయాలు తెలుసుకొని, లేదా గతంలో మనకు జరిగిన విషయాలే తెలుసుకొని అవి నాకు జరుగుతాయా, మళ్ళీ రిపీట్ అవుతాయా అని భయం. ఒకటి తెలియనితనం భయం, భవిష్యత్తు భయం, చీకటి భయం. తెలిసినటువంటి గతంలో జరిగినటువంటి ఎవరికో జరిగిన మనకు జరిగిన కష్ట నష్టాల భయం. అసలు భవిష్యత్తు రేపేమవుద్దో తెలియపోవడం భయం. చిట్ట చివరిలో మరణిస్తామని భయం. ఎందుకంటే అది చిట్ట చివరిలో మరణిస్తామని భయం కాదు, మరణం ఎప్పుడైనా రావచ్చు అని భయం. ఎందుకంటే శరీరానికి మరణం ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఏ రూపంలో అయినా రావచ్చు. అందుకని క్షణక్షణం భయం. భయానికి కారణం ఏంటే, ఎవరైతే మూల భయమైన మరణ భయాన్ని పోగొట్టుకుంటారో ఏమవుతుంది, సస్తాం అంతకంటే ఎక్కువేమవుతుంది, అది మన చేతిలో లేదు అని ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తారో, అంటే యాక్సెప్ట్ చేస్తారో, సృష్టి సూత్రం అది, సృష్టి విధానం అది, సృష్టి పద్ధతి అది. అలాగే భవిష్యత్తు అనేది దాని అంతటా వస్తుంది, వచ్చినాక మన చేతిలోనే ఉంటుంది. భవిష్యత్తు ఎప్పుడు వర్తమానంలోకి వస్తుంది, వచ్చినాక అది మన చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ సంఘటనకి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చేయాలి అనేది మన చేతిలోనే ఉంటుంది. కానీ అది మన చేతిలో ఉంటుంది అని అనుకోకుండా ఎలాంటి రోజు వస్తుందో, ఎలాంటి కాలం వస్తుందో, ఏమైపోతుందో అనేటువంటి భవిష్యత్తు భయం. దానికి కూడా చెప్పుకోవాలి జ్ఞానం అంటే అంతే. అలా ఎవరికి వాళ్ళకు చెప్పుకుంటూ తన భయాన్ని తాను జయించటమే ఆధ్యాత్మికత. నీలో ఉన్నటువంటి భయం అనేది ఒక బలహీనత. నీలో ఉన్న బలహీనతను జయించుకుంటూ వెళ్ళు. ఒకటి భయం. ధైర్యం అనేది ఉండదు. భయం అర్థం అవ్వటము, భయానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ, సందర్భాన్ని కానీ, సంఘటనను కానీ ఎదుర్కోవటము పారిపోకుండా, అదే ధైర్యం. అంతే. ధైర్యం అనేది ప్రత్యేకంగా ఏముండదు. ఆ సంఘటనను ఎదుర్కోగలిగితే ధైర్యం అంతే. అందుకని భయం అనే ఒక బలహీనతకు లోను కాకుండా నువ్వు గమనించుకో. ఆధ్యాత్మికత అంటే అంతే. జ్ఞానం అదే చెప్తుంది. ఆధ్యాత్మికత అంటే ఏముంది, జ్ఞానం, నా గూర్చిన నా స్వీయ జ్ఞానం. నేను ఎక్కడెక్కడ భయపడుతున్నాను, ఎందుకు భయపడుతున్నాను, ఎలా భయపడుతున్నాను, ఏ విషయాల్లో భయపడుతున్నాను, దాన్ని పూర్తిగా విచక్షణగా పరిశీలించుకొని ఎందుకు నేను అనవసరంగా భయపడుతున్నాను. మూల భయం మరణ భయం. వాళ్ళకైతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే 100 ఏళ్ళ తర్వాత అయినా చావు తప్పదు. అంగీకరించేదాన్ని అంగీకరించు ముందు, అంటే సత్యాన్ని అంగీకరించు. మరణము తప్పదు, జాతస్య మరణం ధ్రువం. దాన్ని అంగీకరించే. అది ఎప్పుడు వస్తుందని ఎదురు చూడుకో, అసలు దాని గురించి ఆలోచించుకో. 100 సంవత్సరాల తర్వాతే రావాలి, ఈ మధ్యలో రాకూడదు అని నీకు నువ్వు ఆంక్షలు పెట్టుకోకు. నీ మనసును అలా తయారు చేసుకోకు. లెట్ ఇట్ బి. ఏది జరిగితే అంగీకరించు. ఎందుకని సృష్టి సత్యం అంతే. ఏది జరుగుద్దో, ఎప్పుడు జరుగుద్దో, ఎందుకు జరుగుద్దో, ఎలా జరుగుద్దో అది మన చేతిలో లేదు. ఆ మన చేతిలో లేదన్నదాన్ని యాక్సెప్ట్ చేయటమే, అదే ధైర్యం. ధైర్యం అనేది ఏముండదు. మన చేతిలో లేని దాని కొరకు కూడా పాకులాడటమే భయం. మన చేతిలో లేని దానికి కూడా పాకులాడటమే ఆశ, అత్యాశ, దురాశ, వ్యసనం. దానికోసం చెడు చేస్తాం. ఇవి వ్యసనాలు. మళ్ళీ బలహీనతలు అంటే ఇదే. భయం ఒక బలహీనత, డబ్బు పిచ్చి ఒక బలహీనత, కోరికల పిచ్చి ఒక బలహీనత, కీర్తి పిచ్చి ఒక బలహీనత. అంటే అధికమైనది ఏదైనా వ్యసనములు బలహీనతలే. వాటిని జయించుకుంటారా? అలా అయితే చెప్పాక ప్రతి మనిషికి ఏదో ఒక ఫోబియా ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఈ ఫోబియాలు ఉన్నవాళ్ళు అందులోంచి బయటకు రావాలి అని దాన్ని ఎదుర్కొందామని ప్రయత్నించరు. అసలు ఆ సందర్భమే మన జీవితంలో రాకూడదు, తప్పించుకుందామని ప్రయత్నిస్తూ ఉంటారు.
తప్పించుకుందాం అనుకున్నంతకాలం భయం పెరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో ఉన్నటువంటి భయం పెరుగుతూ ఉంటుంది. ఆ సందర్భాన్ని జీవితంలోకి రాకుండా తప్పించుకుందాం అనుకున్నంతకాలం అది భయం పెరుగుతూనే ఉంటుంది. లేదు, దాన్ని ఎదుర్కో. నాకు పాములంటే విపరీతమైన భయం. నా చిన్నతనం నుంచి పాములు చూస్తూనే ఉండేవాడు. మా తాతగారు ఊరు పల్లెటూరు. నా చిన్నప్పుడు అక్కడికి వెళ్ళేవాడిని. రోజు పాములు కనపడతానే ఉండే, ఇంట్లోకి కూడా వచ్చాయి. పాములంటే విపరీతమైన భయం. నాకు పెద్ద అయిపోయాను, పెళ్లి చేసుకున్నాను, నాకు పిల్లలు పుట్టారు, నాకు చాలా పెద్ద వయసు వచ్చేసింది. మా ఇంట్లోనే ఆఫీసు నడిచేది, సొంత ఇల్లు కట్టుకున్నాను, సొంతంగా ఆఫీసు ఉంది. మా కుటుంబ సభ్యుల వ్యాపారాలు నేనే చూసేవాడిని. బోల్డ్ మంది పనిచేస్తుండేవాళ్ళు. అప్పుడు కూడా మా ఇంట్లోకి పాములు వచ్చాయి. అంటే మా ఇల్లు ఊరు చివర ఉంటుంది, పక్కనంతా చుట్టూ కొన్ని 100 ఎకరాల పొలాలు ఉంటాయి. పాములు వచ్చాయి, ఇంట్లో కూడా వచ్చాయి. అయితే చుట్టూ ఉన్న వాళ్ళు చంపేసేవాళ్ళు. ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు, అలా చుట్టూ ఉన్న వాళ్ళు చంపేసేవాళ్ళు. అలా కూడా 2 రోజులకు ఒకసారి పామును చూస్తూనే ఉండేవాడిని. పాము అంటే భయం. తర్వాత నేను జీవితకాలం మౌనం పెట్టుకొని ఆఫీసులన్నీ తీసేసి ఇంట్లో ఒక్కడనే ఉండడం మొదలుపెట్టాను. మా కుటుంబ సభ్యులు ఉంటారంతే, ఇంకెవరితోనూ ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. మౌనం అని వదిలేశాను. ఇక వ్యాపారాలు లేవు, మనుషులు లేరు, ఏమీ లేవు. మా ఇంట్లో నేను, నా కుటుంబ సభ్యులు ఉంటారంతే. ఎప్పుడు పాములు వస్తున్నాయి, పాములకు ఆ విషయం తెలియదుగా. మరి ఏం చేయాలి? నాకు పాములు అంటే భయం. కానీ ఇప్పుడు నా కుటుంబ సభ్యులు ఉన్నవాళ్ళు ఎవరో, నా భార్య, స్త్రీ, పని మనుషులు ఎవరు వచ్చేవాళ్ళు, వాళ్ళు ఆడవాళ్లే, ఏదో పాపం ఇంట్లో పని చేయడానికి వచ్చేవాళ్ళు. ఏం చేయాలి? వాళ్ళందరూ భయపడిపోయి పాము పాము అని చెప్పేవాళ్ళు. అప్పుడు భయంలోనే పాముని చంపటం అలవాటు చేసుకున్నా, ధైర్యం తెచ్చుకున్నా. ఇంట్లోపలికి వచ్చేసింది, ఏం చేయాలి ఇప్పుడు? అలా ప్రతి 2-3 రోజులకి ఇప్పటికి పాములు వస్తాయి. చంపేయటం అలవాటు చేసుకున్నా, చంపేస్తున్నా. ఇప్పుడు పాము అంటే భయం పోయింది. కానీ స్టార్టింగ్లో నా వాళ్ళ కోసం భయంతో చంపేవాళ్ళు ఎవరు లేరు కనుక చంపా. అప్పటి వరకు నేను తప్పించుకుంటానే ఉన్నా దాని నుంచి. ఎవరో ఒకళ్ళు చంపటం, ఎవరో ఒకళ్ళు దానివైపు పరుగులెట్టడం, నేను కాముగా ఉండటం. భయం ఇందే. భయంలోనే దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి, ధైర్యం వస్తుంది. అంటే నాకు వచ్చిందని కాదు, నాకు తప్పని చర్య అయిందంటే. ఇప్పుడు పాములు ఆలోచన ఉంది, కానీ భయం లేదు. ఎందుకంటే వస్తే చంపుతాను. వీలున్నంత వరకు మా ఇంట్లోకి అది మమ్మల్ని ప్రమాదం కల్పిస్తుంది అనుకుంటేనే చంపుతాను. ఇంటి బయట అక్కడ కనపడితే అసలు అటు జోడికి వెళ్ళం, తరిమేస్తాం, వెళ్ళిపోతాయి. అయ్యా చప్పులు చేసి వెళ్ళిపోతాం, తప్పదనుకుంటేనే. మా గుమ్మంలో అడ్డంగా పడుకున్న సందర్భాల్లో నేను అటు మంచి దాటి వెళ్ళాను 2 సార్లు. ఏం చేయాలి? ఇప్పుడు గుమ్మంలో ఉంది, ఇంట్లో లోపలికి వెళ్తుంది. నేనే దాని మంచి దాటి వచ్చేదో ఉన్నట్టు ఉందని చూస్తూ పాము అడ్డంగా పడుకొని ఉంది అక్కడ. అలాంటప్పుడు చంపక తప్పదు, చంపుతాను. పాములు వస్తే అంత దయార్ద్ర హృదయం నాకు ఏం లేదు. పాములు, తేళ్లు, మంటర గబ్బలు, కాళ్ళజీరులు ఇలా బోల్డ్ వస్తుంటాయి మాకు. ఎందుకంటే చుట్టూ పొలాలు, కొన్ని మా ఇళ్ల చుట్టూ ఉన్న సైట్లు మొక్కలు పెట్టి అలా వదిలేశారు. అవన్నీ కూడా పిచ్చి మొక్కలు పెరిగిపోయి రకరకాల జంతువులు తిరుగుతూ ఉంటాయి. అలా చెట్లు ఉన్నాయి, కాబట్టి వస్తే సహజం. అది వాటి నుంచి మనం రక్షించుకోవడం, ఎతికెత్తికి వాటిని చంపక్కర్లేదు, కానీ వస్తే రక్షించుకోవాలి. అలా జీవితంలో కూడా ఇలాగే సమస్యలు వస్తాయి. ఏ సమస్య వస్తుందో బాబోయ్ అని ఎదురు చూస్తే కూర్చోబాకండి. మీరు ఎందుకు ఎదురు చూడటం? పాము దాని టైం అది వస్తుంది. మనం వెళ్ళి ఇప్పుడు మంచం వేసుకొని అక్కడ పడుకొని ఎప్పుడు పాము వస్తుంది అని మనం ఎదురు చూస్తూ కూర్చుంటే పిచ్చోడు అంటారు. అదేగా పిచ్చి అంటే అదే. విపరీతమైనటువంటి భయం అంటే అదే, బలహీనత అంటే అదే, పిచ్చి అంటే అదే. ఎప్పుడో వస్తుంది, నీకు కనపడితే చూసి భయపడు. కనపడలేదు, అసలు భయం కూడా లేదు. నిజంగా పాము వచ్చింది, మన ఇంట్లో ఎక్కడో మూలలో దూరింది, ఏ పక్కన పోని అవసరాల్లోనో ఎక్కడో దూరింది. కనపడినప్పుడు భయమే ఉంది, అసలు అది ఉన్నదని తెలియనప్పుడు భయమే ఉండదు. అందుకే సమస్యలైన విషయాలైనా ముందు నుంచి ఊహించుకోబాక. ఊహాత్మక భయాలు ఎక్కువ. భయం అనేది మనసుకు సంబంధించిన భావం. ఆ ఊహాత్మకతలోకి ఎక్కువ వెళ్ళబాక. ప్రాక్టికల్గా జీవించడం అలవాటు చేసుకో. కంటితో చూస్తే భయపడాలి. సమస్య మీదకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి అప్పుడు భయపడటంలో అర్థం ఉంది. ఇప్పుడు నిజంగా ఒక కఠిన సమస్య మీదకు వచ్చింది, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం,
ఎదురుండా ఒక వాహనం మీదకి వచ్చేసింది, భయపడి తప్పుకోపోతేట. అప్పుడు తప్పుకోవటం భయం కాదు, జాగ్రత్త. నాస్తి జాగ్రత్తో భయం. జాగ్రత్త అధికమైతే భయం అవుతుంది. నాస్తి జాగ్రత్తో భయం, జాగ్రత్త ఉన్నవాడికి భయం ఉండదు. అందుకని ముందు మనసు యొక్క చర్యలు తెలుసుకొని మీరు ఏ విషయంలో భయపడుతూ ఉంటారో ఆ విషయాన్ని అధిగమించడానికి అలవాటు చేసుకోండి. దానికి ప్రత్యామ్నాయాలు చేయటం అలవాటు చేసుకోబాకండి. మా సొంత కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు నాకు 57 ఏళ్ళు. నాకు చిన్నతనం నుంచి తెలుసు. నాతో పాటు పెరిగిన వాళ్ళు మా వాళ్ళే ఉన్నారు, నా జీవితంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సుమారుగా నేను నా చిన్నతనం నుంచి అంటే ఒక 40-45 ఏళ్ళ నుంచి చూస్తున్న మనుషులు ఉన్నారు, ఒక 25 ఏళ్ళ నుంచి చూస్తున్న మనుషులు ఉన్నారు. వీళ్ళు భయానికి ప్రత్యామ్నాయంగా భగవంతుడిని పెట్టుకున్నారు. దేవుణ్ణో, దేవతలనో, విధానాలనో, పద్ధతులనో అవన్నీ పెట్టుకున్నారు. ఇవన్నీ వాళ్ళకి భక్తి పెరిగింది. ఆ భక్తిపూర్వకమైనటువంటి విధానాలన్నీ పాటిస్తారు, ఆ దీక్షలన్నీ చేస్తారు, ఆ ప్రత్యేక పర్వదినాలన్నీ ఆచరిస్తారు, నిరంతరం భగవత్మయంలో ఉంటారు, ఆ స్తోత్రాలు పెట్టుకుంటారు, ఆ మంత్ర జపాలు వింటూ ఉంటారు, అవన్నీ చేస్తూ ఉంటారు, అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అభ్యాసం చేస్తూ ఉంటారు. 40-45 ఏళ్ళ నుంచి జరుగుతుంది. నాకు దేవుడు ఇష్టమే, నేను చిన్నప్పటి నుంచి అదే మార్గంలో వెళ్తున్నా. నేను చెబుతున్న ఇంకో యాంగిల్ మనుషుల్ని చెబుతున్నా. వీళ్ళు భయానికి ఆలంబనగా పెట్టుకున్నారు భగవంతుడిని, దేవుణ్ణో, దేవతనో. అన్ని మతాలలో మీరు ఎవరినైనా తీసుకోవచ్చు, నేను ఇక్కడ చెబుతున్నానంటే. అయితే వీళ్ళకి భయం పోయిందా అంటే పోలేదు. అస్సలు పోకపోగా భయం ఇప్పుడు ఎంత దారుణమైన స్థితికి వచ్చారంటే, ఇప్పుడు భయంతో వీళ్ళు భగవంతుణ్ణి కూడా మర్చిపోతున్నారు. వీళ్ళ భయం భగవంతుణ్ణి డామినేట్ చేసేసింది. కొన్ని సంవత్సరాలు గడిపారు. దేవుడు, దేవతని, ఆ మతాచారాల విధానాలు, పద్ధతులు, ఆ దేవుళ్ళకి చెప్పినవన్నీ చేసేసి, ఆ గురువులు వెనక తిరిగి, ఆ మహాత్ములు వెనక తిరిగి, వాళ్ళు చెప్పినవి, వీళ్ళు చెప్పినవి, లేకపోతే సిద్ధాంతులను, ఆ మత పెద్దలను, ఆ మార్గ పెద్దలను, ఆ మతంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినవన్నీ ఆచరించేసి, ఆ వ్రతాలు చేసేసి, ఆ రకరకాల దీక్షలు చేసేసి, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, దేవత మమ్మల్ని రక్షిస్తుంది అనే విధానంలోకి వెళ్ళిపోయారు. ఓకే, బాగానే ఉంది. అలా కొన్ని సంవత్సరాలు గడుపుకుంటూ సమస్య వచ్చినప్పుడల్లా ఎందుకు రక్షించట్లేదు, మేము నిజాయితీ పరులం కదా, మేము చాలా చక్కగా ఉంటాం కదా, మాకు ఎందుకు భయం పోవట్లేదు, దేవుడు మమ్మల్ని ఎందుకు రక్షించట్లేదు, దేవత మమ్మల్ని ఎందుకు రక్షించట్లేదు అని ప్రశ్నిస్తూ అందరూ వెనక తిరగటం మొదలుపెట్టారు. ఈ గురువులు, మహాత్ములు చిన్న బోర్డులు పెట్టుకొని ఉంటారు అందరూ. అటువంటి వాళ్ళ చుట్టూ తిరిగారు, జాతకాల చుట్టూ తిరిగారు, గ్రహశాంతులు చేయించుకున్నారు, రకరకాలు చేశారు. అవన్నీ తప్పని నేను చెప్పట్లేదండి, మనసు చేసిన పని. కానీ ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి భయం పెరిగిందా, భయం తగ్గలేదు. ఎందుకో తెలుసా? ఇవన్నీ చేస్తూ వాళ్ళు భయాన్ని మననం చేసుకుంటున్నారు. భయం తగ్గడానికి భగవంతుడు, భయం పోవటానికి దేవత, భయం పోవటానికి దీక్ష, భయం పోవటానికి శ్లోకం, భయం పోవటానికి మంత్రం, భయం పోవటానికి ప్రార్థన, అన్ని భయం పోవటానికి అని భయాన్ని బాగా మననం చేసేసుకున్నారు. ఇప్పుడు ఆ భయం ఎంత ఎక్కువైపోయిందంటే కనీసం భగవద్ దర్శనానికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఇప్పుడు మన సోదరు చెప్పింది అది, అక్కడ ఎక్కువ మంది జనం ఉంటారు కదండి, అందుకని భయం వేస్తుంది. సేమ్ ఇలా మా ఇంట్లో ఉన్నారు, మా వాళ్ళే ఉన్నారు, మా సొంత వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అంటే ఇదంతా ఎందుకు చేద్దాం నన్నే అడుగుతారు, నువ్వు అలా ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడుగుతారు. ఎందుకంటే నాకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి. జీవితకాల మౌనం అని నేను పెట్టుకుంది నా కుటుంబంలో వచ్చినటువంటి ఇబ్బందుల వలన. మొత్తం డబ్బును వదిలేశాను, నా కుటుంబం ఇంకా సెటిల్ అవ్వలేదు, నా పిల్లలు సెటిల్ అవ్వలేదు. నాకు ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, ధన సంపాదన లేదు. ఇంతకు ముందు సంపాదించుకున్నది అమ్ముకొని తింటూ బతుకుతున్నాను. ఇది ఎన్నాళ్ళు వస్తుందో తెలీదు. నన్ను అడుగుతూ ఉంటారు, ఇన్ని సమస్యల్లో ఇన్నింటిలో నువ్వు ధైర్యంగా ఎలా ఉన్నావు, మేము ఉండలేకపోతున్నామండి, మాకు అన్నీ ఉన్నాయి కదా అని. మా సొంతోళ్ళే. జీవితకాలం మౌనం అని నేను బయట వాళ్ళతో మాట్లాడతలేదు, అందుకని చెబుతున్నా. మా సొంతోళ్ళు అన్నప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది, వాళ్ళు భయాలు చెబుతున్నారు. ఎందుకంటే భయాల కోసం భగవంతుడి దగ్గరికి, రక్షణ కోసం భగవంతుడి దగ్గరికి, రక్షణ కోసం మతంలోకి, రక్షణ కోసం గురువు దగ్గరికి, రక్షణ కోసం జ్ఞాన గ్రంథాలు పఠించినప్పుడు జ్ఞానం కోసం గ్రంథం పఠించలేడు, ఆచరించడానికి గ్రంథం పఠించాల. పారాయణ చేస్తే పుణ్యం వస్తుందని చెప్పారు. ఆ మంత్రాలు చదివితే, ఆ శ్లోకాలు చదివితే, ఆ నామ సంకీర్తనలు చేస్తే, ఆయా మతాలలో చెప్పబడిన ఆ విధానములన్నీ పాటిస్తే, ఆ ధ్యానాలు చేస్తే, ఏదో ఒకటి సంథింగ్ చేస్తే నీకు రక్షణ ఉంటుందని చెప్పారు. రక్షణ కోసం, కోరికల కోసం, ఆశల కోసం,
అన్ని తీర్చుకోవటం కోసం, ధైర్యం కోసం భగవంతుడికి వెళ్ళిపోయి. ఇప్పుడు భయం అంటే భయం ఒక్కటే కాదు, మళ్ళీ వాళ్ళ కోరికలు తీరాలి. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళ ఇంట్లో అందరూ బాగుండాలి, వాళ్ళకి ఏ సమస్య రాకూడదు. మళ్ళీ కోరికలన్నీ తీరాలి. ఈ పని ఒక భయం పట్టుకొని మిగిలినవన్నీ సర్దుకుంటున్నారండి, అది లేదు. అన్నీ దేనికైతే అన్నీ కావాల్సిందే. వాటితో పాటు భయం కూడా పోవాలి. అంటే కేవలం ఒక మతాన్ని కానీ, ఒక దేవుణ్ణి కానీ, ఒక జ్ఞానాన్ని కానీ, ఒక దైవతత్వాన్ని కానీ, ఒక భగవత్ తత్వాన్ని కానీ, ఒక దైవీ విధానాన్ని కానీ, ఏదైనా సరే, ఒక గురువు, ఒక మాతాజీ, దేన్నైనా సరే, ఒక గ్రంథమైనా సరే, వీళ్ళు కేవలం వాళ్ళ లాభం కోసం తీసుకున్నారు. అది భయం నుంచి రక్షణ కావచ్చు, కోరికలు కావచ్చు, మా కుటుంబం బాగుంటుందని కావచ్చు, ఇవన్నీ చేస్తే మేమందరం చల్లగా ఉంటాం, హాయిగా ఉంటాం, మాకు సమస్యలు రావని కావచ్చు. కానీ రోజు సమస్యలు రాకుండా ఎట్టుంటాయి? నువ్వెన్ని చేసినా వేసవకాలం ఎండలు ఎక్కువ ఉంటాయి. ఎండలు ఎక్కువ ఉండటం వలన శరీరానికి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ వస్తాయి. నువ్వెన్ని చేసినా చలికాలం వస్తుంది, చలి పెరుగుద్ది. చలి పెరగడం వలన శరీరానికి వచ్చే ఇబ్బందులన్నీ వస్తాయి. నువ్వెన్ని చేసినా వర్షాకాలం వస్తుంది, వర్షాలు పడతాయి. వర్షాలు పడడం వలన అధికంగా బ్యాక్టీరియా లాంటివి పెరిగిపోవటం వలన, నీరు నిలవ ఉండిపోవటం వలన, చుట్టూ ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో మళ్ళీ వాతావరణ మార్పుల వలన శరీరానికి వచ్చే అనారోగ్యాలన్నీ వస్తాయి. నువ్వు ఎన్ని చేసినా వస్తాయి, ఇవి తప్పదు. ఎందుకని వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు. అలాగే భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, వర్షాలు పడుతున్నప్పుడు పిడుగులు పడతాయి. ఎలా తప్పించుకుంటాం వీటిని? నువ్వేం చేసినా. ఇప్పుడు మొత్తం సృష్టి అంతా భగవంతుడు లేడా? భగవంతుడు ఉండగానే ఋతువులు మారుతున్నాయి. ఋతువులు మారే విధానం పెట్టిందే భగవంతుడు కదా. ఆ భగవంతుడిని విశ్వశక్తి అనుకోండి, సృష్టి శక్తి అనుకోండి, ప్రకృతి శక్తి అనుకోండి, ఆత్మశక్తి అనుకోండి, లేదా మీకు మీ సౌకర్యార్థం దేవుడు, దేవత, మీరు ఎలా అనుకుంటే అలా అనుకోండి. ఇప్పుడు వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఇవన్నీ రావాలి అని నిర్ణయించిందే సృష్టి కదా, సృష్టి శక్తి కదా, అదే దైవశక్తి కదా. పుట్టిన ప్రతివాడు మరణించాలి. పుట్టినప్పటి నుంచి బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు శరీరం ఇలా నడవాలి. వార్ధక్యంలో వృద్ధాప్యం వచ్చేయాలి. శరీరం సన్నగిల్లిపోవాలి, శక్తి సన్నగిల్లిపోవాలి. శక్తి సన్నగిల్లిపోయి బలహీనత వచ్చేసి శరీరం శిథిలమైతూ నిదానంగా అలా శిథిలమై మనిషి మరణించాలన్న ఏర్పాటు సృష్టి నిర్ణయం కదా, మనిషి నిర్ణయం కాదే. స్త్రీ పురుషులు వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకుంటే వీళ్ళకి పిల్లలు పుట్టాలి, స్త్రీ పురుషులు కలయికల ద్వారానే పిల్లలు పుడతారు అనేది సృష్టి నిర్ణయం కదా. ఇలా కుటుంబ వ్యవస్థ కానీ, నేను నాది నా వాళ్ళని మనం ఏర్పరచుకున్నటువంటి విధానాలన్నీ సృష్టి వ్యవస్థ కదా. అది నువ్వు దేని మీద ఆసక్తినే కోరుకుంటున్నావు. నేను చావకూడదని చంపే శక్తిని కోరుకుంటున్నావు. నాకు బాధ రాకూడదని ఏ శక్తి వలన బాధ వస్తుందో దాన్నే కోరుకున్నావు. ఇప్పుడు వేసవకాలం విపరీతంగా వచ్చింది అంటే నిన్ను ప్రత్యేకంగా శక్తులు బాధ పెడతాయని నేను అంటలా. ప్రత్యేకంగా ఏది నిన్ను బాధ పెట్టదు. కానీ వేసవి కాలం అనేది ఒకటి ఉంది. ఎందుకుంది వేసవి కాలం? వేసవి కాలంలో సూర్యరశ్మి అధికంగా ఉండడం వలన ఆ వేడికి భూమి మీద సముద్రాలలో ఉన్న నీరు, చుట్టూ ఉన్న నీరు, ఎక్కువగా సముద్రం నీరు, ఎందుకంటే అది పెద్దది కనుక ఆవిరయ్యి ఆకాశంలోకి వెళ్ళిపోద్ది. సముద్రపు నీరు ఆవిరవ్వి ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే సముద్రపు నీటిలో సహజంగా ఉప్పు ఉంటుంది. ఉప్పు నీరు దేనికి పనికిరాదు. అది ఆవిరైనప్పుడు ఏమైందంటే ఉప్పు అనేటువంటి ఘనత్వాన్ని కింద వదిలేసి ఉప్పు లేని నీరు ఆవిరైంది. ఒట్టి నీరు ఆవిరైంది, ఉప్పు మిగిలిపోయింది. ఆవిరంతా పైకి వెళ్తే ఆవిరంతా ఒక చోట చేరుకుంటే దాన్ని మనం మేఘాలు అని పిలుస్తున్నాం. బరువు లేకపోవడం వల్ల పైకి తేలి వెళ్ళిపోయింది. అది ఆ బరువైనటువంటి ఉప్పు అనే ఘనత్వం కింద ఉండిపోయింది. ఉప్పు తయారీ కూడా అలాగే చేస్తారు. సముద్రపు నీటిని ఎండబెట్టి ఉప్పు తయారు చేస్తారు. అలా ఆవిరైనటువంటి నీరు పైకెళ్ళి మేఘాలయ్యి ఆ మేఘాలు గాలికి కదులుతూ ఆ మేఘాలకి అవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన చోట అవి మళ్ళీ తిరిగి నీళ్లు వర్షిస్తున్నాయి. అదే వర్షాలు పడటం అంటే వేసవి కాలం అధికంగా ఉండి నీరు ఆవిరవ్వకపోతే వర్షాకాలం అధికంగా రాదు, ఎక్కువ వర్షాలు పడవు. అప్పుడు మనకు మంచినీరు ఉండదు. చుట్టూ ఉన్నదంతా ఉప్పు నీరే, సముద్రం అంతా. కనుక మొత్తం సృష్టిని దృష్టిలో పెట్టుకొని సృష్టి చేసిన ఏర్పాటు వేసవికాలం, అధిక వేసవికాలం. అధిక వేసవికాలం వలన అధిక మంచినీళ్లు దొరుకుతున్నాయి. అధిక వర్షాలు పడటం వలన అధిక పంటలు పండుతాయి. వర్షం పడకపోతే ఇంకేం లేదు, క్లోజ్ చాప్టర్. భూమి మీద జీవరాశి బతకడం కూడా కుదరదు.
ఎందుకంటే పంటలే ఉండవు అసలు. మనమే కాదు, జంతువులన్నీ కూడా అలాగే బతుకుతున్నాయి. దాహానికి నీరు దొరుకుతుంది, ప్లస్ పంటలో. ఇప్పుడు ఈ వర్షపాతం పడినంత ఏమవుతుంది, భూమి అడుగుకెళ్ళిపోద్ది, నదులై ప్రవహిస్తుంది, చుట్టూ అందరూ వాడుకుంటారు. మనం ఈ భూమి అడుగుకెళ్ళిపోయినటువంటి జలం అంతా బోర్లు వేసుకొని లాక్కొని మళ్ళీ మంచినీరుని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇది సముద్రంలోకి వెళ్ళి కలిసిపోయే వరకు మంచినీరుగా ఉంటుంది, ఎందుకంటే అందులో ఉప్పు ఉండదు. అలా మనం మంచినీరు దొరకటం వల్ల పంటలు పండించుకుంటున్నాం, తాగుతున్నాం, బతుకుతున్నాం. మొత్తం సృష్టి ప్రక్రియ ఇది. ఆ ప్రక్రియలో అధిక వేసవి కాలం వల్ల మన శరీరానికి ఇబ్బందులు రావచ్చు. ఇప్పుడు వడగాల్పులకి ఎంతోమంది చచ్చిపోయారని పేపర్లో వస్తుంది. ముసలమ్మతగా ఎగిరిపోతుంటారు, లేదా వయసులో ఉన్న వాళ్ళు కూడా అధికంగా ఎండలో తిరిగి జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు చనిపోతూ ఉంటారు వడదెబ్బలు తగిలి. చిన్నపిల్లలు కావచ్చు, వయసులో ఉన్న వాళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు. అయితే ఇది ఒకళ్ళనిద్దరిని దృష్టిలో పెట్టుకుని వేసవికాలం ఆగిపోయింది అనుకోండి, అసలు భూమి మీద మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి ఉండటమే కుదరదు. ఎందుకని వర్షాలు కావాలి. వర్షాలు కావాలంటే అధిక ఎండలు ఉండాలి, అదే అధిక వేసవి కాలం. అలా ఈ రెండింటిని సమస్థితి చేస్తూ శీతాకాలం వస్తుంది. ఆ కాల మార్పులు సృష్టిలో ఉన్నాయి. మనం ఏం చేస్తాం, దానికి తగ్గట్టుగా చలికాలం అధిక చలికి చచ్చిపోయేవాళ్ళు ఉంటారు, వర్షాకాలం వరదలు వచ్చి తుఫాన్లు వచ్చి చచ్చిపోయేవాళ్ళు ఉంటారు, అనేక రకాలైనటువంటి వైరల్ ఫీవర్స్ వచ్చి చనిపోయేవాళ్ళు ఉంటారు. కానీ అందరూ చనిపోరో, ఎక్కడో ఉంటారు. లక్షలో ఒకళ్ళిద్దరు చనిపోతుంటారు, కోటిలో 10 మంది చనిపోతుంటారు. అలా కాకపోయినా చనిపోవటం అనేది జాతస్య మరణం ధ్రువం, వృద్ధాప్యంతో మరణం తప్పదు. చనిపోవటం అనే ఒక ప్రక్రియ ఉంది. అంటే రాబోయే జనరేషన్స్కి భూమి మీద ఖాళీ చేసి ప్లేస్ ఉంచుతున్నారు, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అంతే. ఏం లేదు. ఇప్పుడు సినిమాకి వెళ్ళాం, మనం ఈ సినిమా చూసేసాం, ఈ షో అయిపోయింది. ఈ షో అయిపోగానే మనం వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో షోకి జనం రెడీగా ఉంటారు అక్కడ. మళ్ళీ రాబోయే వాళ్ళ కోసం ఈ షో అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి సినిమా హాల్ వదిలిపెట్టి. భూమి కూడా అంతే. నీకు ఒక అవకాశం ఇచ్చారు, ఒక షో, ఓ జీవితం అని ఒక షో, 100 ఏళ్ళు. అది 100 ఏళ్ళు అవ్వచ్చు, మధ్యలో ఎప్పుడైనా అవ్వచ్చు, మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఎప్పుడైనా అవ్వచ్చు. నీ షో ముగిగానే నువ్వు వెళ్ళిపోతావు, అదే నీ జీవితం. దాన్ని అంగీకరించు. అంగీకరించడం నేర్చుకో. వేసవి కాలంలో, వర్షాకాలంలో, శీతాకాలంలో నీ ప్రజ్ఞతో, తెలివితో, జ్ఞానం తెలుసుకుని నీకు ప్రమాదాలు రాకుండా ఏం చేసుకోవాలో అవి చేసుకో. ఎక్కువ ఎండల్లో తిరగబాక, గవర్నమెంటే చెప్పుద్ది. నీరసించకుండా ఉండడానికి ద్రవ పదార్థాలు ఎక్కువ తాగమంటారు. అలా చలికాలపు జాగ్రత్తలు, వర్షాకాలపు జాగ్రత్తలు అన్నీ చెబుతానే ఉన్నారు, అవి చేసుకో. అంటే ఇవన్నీ ఏంటి అంటే, కాల మార్పులు ఎలా ఉన్నాయో జీవితంలో సమస్యలు కూడా ప్రతిరోజు అలాగే ఉంటుంది. ఏదో ఒకటి మెలకు వచ్చిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వు సమస్య అనుకుంటే ప్రతిదీ సమస్య. అసలు మెలకు రావడమే సమస్య అయిపోద్ది. కొంతమందికి మెలకు వస్తే భయపడిపోతుంటారు. నిద్రలో హాయిగా ఉంటుంది అనుకో, నిద్రపోతూ ఉంటారు తలుపులన్నీ బిగించుకొని. అలా మా వాళ్ళు ఉన్నారు, నాకు నిద్ర ఎంతో సుఖంగా ఉంటుంది, ఎంతో హాయిగా ఉంటుంది అని చిన్న ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, భయం వచ్చినా వెళ్ళిపోయి నిద్రపోతుంటారు. నాకు నిద్రలో అన్నీ తగ్గిపోతాయని చెబుతూ ఉంటారు. ఎందుకంటే సమస్యని ఎదుర్కోలేనటువంటి పిరికితనం. దాని నుంచి పారిపోదాం, అసలు అది గుర్తు చేసుకోకుండా నిద్రపోదాం. కొంతమందికి నిద్రే పట్టదు సమస్యలు వస్తుంటే. ఇది దీనికి ఆపోజిట్లో ఉంటారు వాళ్ళు. వీటిని ఎదుర్కోవాల్సింది నువ్వే. జ్ఞానం అంటే అంతే, ఇంకేం లేదు. నిద్రపోయినా సమస్య ఏం పారిపోదు. నేను ఎదుర్కోలేనని నువ్వు పారిపోయినా సమస్య ఏం పారిపోదు. దాని సమయం అది అలాగే ఉంటుంది. ఏం చేయాలో చూడంతే. ఓడిపోతావో గెలుస్తావో ఆ సమస్య అలా వచ్చి మీద నుంచి వెళ్ళిపోద్ది అంతే. ఒక గాలి వీచినప్పుడు మన తాకుతూ ఎలా వెళ్ళిపోద్దో, అది వేడిగాలా చల్లగాలా, దానిది మనకు నచ్చుద్దా నచ్చదా, సువాసనతో వచ్చిందా చెడ్డవాసనతో వచ్చిందా అనేది అసలు ఏం ఉండదు. ఆ గాలి అలా మన తాకి వెళ్ళిపోయినట్టుగా జీవిత పర్యంతము మెలకువలో ఉన్నంత కాలము సమస్యలు ప్రతిరోజు వచ్చి అలా తాకి వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు సమస్య అనుకుంటే ప్రతిదీ సమస్య కాదు. ఇది జీవితం ఇలాగే ఉంటుంది. ఆ సమయానికి, ఆ సందర్భానికి దాన్ని ఎదుర్కోవాలని కూడా అక్కర్లో చాలా విషయాలు ఎదుర్కోవక్కర్లేదు. అసలు క్యాజువల్గా చేసుకుంటూ వెళ్ళిపోయి చాలా మంది ప్రతిదాన్ని పెద్దదిగా చేసుకుంటారు. చిన్న కాఫీ ఒక 5 నిమిషాలు లేట్ అయితే సమస్య సృష్టించుకుంటారు. ఎందుకు సృష్టించుకోవటం? అలా అసలు చిన్న చిన్న విషయాల్లో వేటిల్లోనూ ఏమీ సృష్టించుకోకుండా బతకడం నేర్చుకోండి. అదే ఆధ్యాత్మికత, మంచిగా జీవించటం.
ఇంకా భయాలు, ఫోబియాలు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఏదో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తాయి. మనిషి అన్నాక బోల్డ్ సమస్యలు వస్తాయి. వాటిని ఎదుర్కోవాలి. ఎదుర్కోవటంలో ఏమవుతుంది? పరిష్కారం లేని సమస్య భూమి మీద ఉండదు అసలు. అయితే అది మనం అనుకున్నట్టు అవ్వకపోవటం పరిష్కారం లేకపోవడం అని మనం అనుకుంటాం కాదు. మనం అనుకున్నట్టు అవ్వచ్చు, ఇంకోలా అవ్వచ్చు, అంతే. ఎలా అయినా దాన్ని యాక్సెప్ట్ చేయి. దాన్ని అలా ఆ సమస్యని అలా వెళ్ళిపోయి నీ మీద నుంచి వెళ్ళిపోద్ది. ఏది ఆగదు అసలు. ఇక్కడ ఆగటం ఉండదు, అన్ని సాగటమే. ఎంతటివైనా ఎంతో మంది మరణిస్తారు అనేక కుటుంబాల్లో. మరణించిన వాళ్ళతో ఆ మరణించిన సమయంలో ఆ మరణించిన కుటుంబ సభ్యులు ఎంత దుఃఖానికి లోనవుతారో, ఆ ఇల్లు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. కానీ ఎవరైనా ఆగారా? మళ్ళీ వారం తర్వాత ఆ ఇంటి పక్క నుంచి వెళ్ళండి, మామూలుగా అందరూ జీవించేస్తూ ఉంటారు. ఇంకొక నెల అయిందంటే మళ్ళీ పండగలు పబ్బాలు మామూలే. మళ్ళీ అందరి ఇళ్లలో హుషారుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఇంట్లో ఒకళ్ళు మరణించారన్న గుర్తు కూడా ఉండదు అక్కడ. ఎందుకని అంతే జీవితం, అలాగే ఉండాలి. అదే సత్యం. అలా సమస్యలు కూడా అంతే, వస్తాయి వెళ్ళిపోతాయి, మరణిస్తాయి సమస్యలు. వెళ్ళిపోయిందంటే మరణించింది అని. ఇది ఇలా ఉంటుంది అని అంగీకరించడమే. ఓటమిని అంగీకరించడం నేర్చుకోండి. అహంకారానికి ఓడిపోవడం నేర్చుకోండి. ఎప్పుడూ గెలుపు అనేది భయం, గెలవలేనేమో అనే భయాన్ని పెంచుద్ది. అది అంగీకరించడం నేర్చుకుంటే హాయిగా ఆ విషయాన్ని ఎలా స్వీకరించగలను. నేను ఓడిపోయినా స్వీకరించగలను, గెలిచినా స్వీకరించగలను. గెలుపుకు ప్రయత్నించాను, ఓటమి వచ్చింది, ఏమైంది అందులో? ఎక్కడైనా సరే అది. ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, ఏమవుద్ది? నన్ను వెళ్ళేసుకుంటే అదే తగ్గుద్ది. ఏమైపోద్దో అని తీవ్రమైన ఆరాటం ఎందుకు? ఏమైపోద్దో తెలుస్తుందిగా. దానికి ఏం చేయాలో చూడు. ఆ అనారోగ్య స్థాయిని బట్టి వెళ్ళు, డాక్టర్కి చూపించుకో, 2 బిళ్ళలు వేసుకో, ఆ డాక్టర్ రాసిన మందులు వాడాలి, చెప్పినట్టు జీవించి అదే తగ్గిపోదు. ప్రతిదానికి తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుద్ది. అలా ఇంట్లో సమస్యలైనా ఇంతే, బయట సమస్యలైనా ఇంతే, కుటుంబం మొత్తం ఎవరితోనైనా ఇంతే. అంగీకరించడం నేర్చుకుంటే భయం ఎగిరిపోద్ది. ఉన్నది ఉన్నట్టుగా దేన్నైనా అంగీకరించు. కానీ అహంకారం ఓడిపోవడానికి ఇష్టపడదు. తను అనుకున్నట్టే జరగాలంటది. కోరిక తను అనుకున్నట్టే జరగాలంటది. ఆశ తను కోరుకున్నవన్నీ దొరకాలంటది. దురాశ చెడ్డగానైనా సరే, ఇతరుల దగ్గర లాక్కొనైనా సరే నేను అనుకున్నట్టే చేసుకుందాం అనిపిస్తుంది. ఈ నేను అనుకున్నట్టే సాగాలి అనుకున్న వాళ్ళకి భయాలు ఎక్కువ ఉంటాయి. మీరు గమనించి చూసుకోండి. నేను అనుకున్నట్టు జరగాలి, నేను అనుకున్నట్టు చేయాలి, నేను అనుకున్నట్టు అని ఎలాగోలా సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఏదో ఒక రకంగా తను అనుకున్నదే చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకే తీవ్రమైన భయాలు ఉంటాయి. అంగీకరించే స్వభావం, ఓడిపోయే స్వభావం. ఓడిపోవటం అంటే ప్రతి చోట ఇల్లు ఓడిపోమని కాదు. ఓటమి వస్తే ఏమైంది ఇప్పుడు? అలాగే కుటుంబ సభ్యులతో ఘర్షణ పడకుండా, ఓటమండి నా భార్య ఏదో చెప్పింది, నేనేదో చెప్పాను, నా మాట సాగాలనేది ఏమన్నా? నా భార్య మాట సాగితే ఇప్పుడు ఓడిపోతే వచ్చిన నష్టమైంది. ఓటమండి అది నేను చెప్పేది. అలా చిన్న చిన్న విషయాలు, కొడుకో కూతురో తల్లిలో తండ్రో పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో బంధువులు స్నేహితులు, ఒకసారి వాళ్ళ మాట ఒకసారి నా మాట, అందులో ఎవరిది కరెక్టో అది చేద్దాం, ఏది మేలు అది చేద్దాం. అంతే తప్ప నాదే సాగాలనేటువంటి వాళ్ళకి, అహంకారం ఎక్కువ ఉన్న వాళ్ళకి భయం ఎక్కువ ఉంటుంది. అహంకారం ఎక్కువ ఉన్న వాళ్ళకి అనుమానం ఎక్కువ ఉంటుంది. అహంకారం ఎక్కువ ఉన్న వాళ్ళకి, భయం ఎక్కువ ఉన్న వాళ్ళకి, అనుమానం ఎక్కువ ఉన్న వాళ్ళకి మనో ఊహలు ఎక్కువ సాగుతూ ఉంటాయి. కానీ వాస్తవం అక్కడ ఉండదు. ఏ వాస్తవికత ఉండదు. కేవలం ఊహాభయాలకు లోనవుతూ ఉంటారు. కాబట్టి దీన్ని దాటండి. ఇలా మా ఇళ్లలో నాకు తెలిసి నా సొంత వాళ్ళు, నా చుట్టూ ఉన్న వాళ్లే అనేక మంది వాళ్ళ భయాలకి, వాళ్ళ అహంకారానికి, వాళ్ళు ఆపుకోలేని తనానికి, వాళ్ళు ఓడిపోలేని తనానికి, వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల బలహీనతలు, వ్యసనాలకి, ఒప్పుకోలేని తనానికి, అంగీకరించలేని తనానికి మతాన్ని, దేవుణ్ణి, మార్గాన్ని, విధానాన్ని, దైవ పద్ధతుల్ని ఆలంబనగా చేసుకున్నారు. ఇక విపరీతమైన మూర్ఖులుగా తయారైపోయారు. మహిమలో మాయలు అద్భుతాలు చెప్పుకుంటారు, నాకేదో జరిగిపోద్ది అంటారు, నాకేదో జరుగుతుందంటారు. ఏమీ జరగట్లేదు. ఆ జరగట్లేదని తర్వాత మళ్ళీ భయాలకు లోనవుతూ ఉంటారు. చిన్నదేదైనా జరిగిపోతే దేవుడే చేశాడంటారు, దేవత చేసిందంటారు. మళ్ళీ జీవితంలో జరగంది వస్తుంది. జరగని రంగంగా నా దేవుడు నాకు పరీక్షలు పెడుతున్నారు, నా దేవత నాకు పరీక్షలు పెడుతుంది, మా గురువు గారు నాకు పరీక్షలు పెడుతున్నారంటారు. ఇక విపరీతమైనటువంటి పిచ్చినెక్కించుకుంటున్నారు తప్ప దైవత్వము అనేటువంటి మంచితనాన్ని తీసుకోవట్లా, మంచి గుణాన్ని నేర్చుకోవట్లా, సద్గుణాలను తీసుకోవట్లా,
చెడు గుణాలను పోగొట్టుకోవట్లా, గుణమార్పు చేసుకోవట్లా. లాభానికి ఏదో ఒక లాభానికి, మానసిక లాభానికో, భయలాభానికో, ఆశకో, ఏదో ఒక లాభానికి, ఏదో ఒక రక్షణకి దేవుడి వైపు వచ్చిన వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి భయాలకు లోనే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న మహిమలు, మాయలు, అద్భుతాలు అనేటువంటి రకరకాల పిచ్చి మార్గాలను ప్రజలకి అంటగడుతున్నటువంటి మోసగాళ్ల వలలో పడి ఇళ్ళు పిచ్చిలెక్కించుకుంటారు, జనానికి పిచ్చెక్కిస్తారు. నిజమైనటువంటి భగవతత్వంలో వెళ్ళేవాళ్ళు గుణమార్పు చేసుకుంటారు, మనసును తెలుసుకుంటారు, అంగీకార స్వభావాన్ని ఏర్పరచుకుంటారు. ఎప్పుడైతే అంగీకారం వచ్చిందో భయం పోయింది, ఘర్షణ ఏముంది. నేను ఒకటి చెప్పే, మా ఆవిడ ఇంకోటి చెప్పింది, అంగీకరించాను, ఓకే, అయిపోయింది, క్లోజ్. నా మిత్రుడు ఏదో చెప్పాడు, అంగీకరించాను, ఓకే, క్లోజ్. మా అబ్బాయి ఏదో చెప్పాడు, అంగీకరించాను, ఓకే, క్లోజ్. జీవితంలో నష్టం వచ్చింది, నేను ప్రయత్నించాను, లాభం కోసం నష్టం వచ్చింది, అంగీకరించాను, క్లోజ్. జీవితంలో సమస్య వచ్చింది, సమస్యలు ఎలాగే ఉంటాయి, ట్రై చేశాను, సమస్య నన్ను ఓడించింది, నేను సమస్యను ఓడించలేకపోయాను, అంగీకరించాను, క్లోజ్. నువ్వు అంగీకరించడం మొదలు పెడితే ఏది నిన్నేమీ చేయలేదు, అది నీ మీద నుంచి వెళ్ళిపోద్ది, గాలి నిన్ను తాకుతూ వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోద్ది. ఆకాశంలో మేఘాలు అనేకం ప్రయాణిస్తూ ఉంటాయి, కానీ ఆకాశానికి ఏ ఇబ్బంది లేదు, అది అసలు ఆకాశాన్ని అంటుకోబోయే, కానీ అది ప్రయాణం అంతా ఆకాశంలోనే జరుగుతూ ఉంటుంది. అలాగే మనలో అనేక ఆదుర్దాలు, అనేక బాధలు, అనేక భయాలు, అనేక సమస్యలు, అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక రకాలైనటువంటి మనకు నచ్చని విషయాలు జీవితంలో సాగుతూనే ఉంటాయి. అంగీకార స్వభావం ఉన్న వ్యక్తి యొక్క లోపల అంతరంగ స్థితి ఆకాశములా ఉంటుంది. ఆకాశంలో మేఘాలు వెళ్ళిపోతున్నట్టు అనేకం వచ్చి వెళ్ళిపోతుంటాయి. అంగీకరిస్తున్నప్పుడు అవి నిన్నేం చేయలేవు, ఆ కాసేపు ఉండి వెళ్ళిపోతాయి. అంగీకారం అంతే, ఏముంది ఇక్కడ? ఎప్పుడూ గెలిచినా అదే జీవితం, ఎప్పుడూ ఓడిపోయినా అదే జీవితం. ఎప్పుడూ గెలిస్తే మనకు కావాల్సినవి కొన్ని అనుభవించడం, గెలుపండి ఏంటి? నేను కోరుకున్నట్టే జరగటం. ఓటమి ఏంటి? నేను కోరుకున్నట్టు జరగకపోవడం. నేను అనుకున్నంత డబ్బు ఉండకపోవచ్చు, తక్కువ డబ్బులు ఉన్నంతలో తిని బతుకుతాను. ఎంత సంపాదించినా లక్షాధికారైన లవణమన్నమి గాని మెరుగు బంగారము మింగపోడు. లవణము అంటే ఉప్పు, ఉప్పు కారాలతో కూరలు వేసుకొని వండుకు తింటమే తప్ప డైరెక్ట్గా బంగారం తినలేడు, బంగారం తింటే పోతాడు అని చెప్పారు. వజ్ర వైఢూర్యాలు కొనుక్కొని అవి తినేద్దాం అనుకుంటే పోతాం, ఇది సత్యం. అలాని గెలిస్తే కొనుక్కో, వజ్ర వైఢూర్యాలు కొనుక్కో, బంగారం కొనుక్కో, నీ ఇష్టం దాచుకో, పొలాలు పొట్టలు కొనుక్కో. ఓడిపోయి అసలు ఏమి లేవు, అన్నం తిను, చక్కగా వండుకో, లవణం అన్నం తిను, ఉప్పు కారాలతో కూరలు చేసుకో, తిను, బతుకుతావు. ఎందుకంటే నువ్వు బతకడానికి బంగారం అక్కర్లా, అన్నం ఉంటే చాలు. నువ్వు బతకడానికి ప్రాణవాయువు దొరికితే చాలు, గాలి దొరికితే చాలు, నువ్వు బతకడానికి నీరు దొరికితే చాలు, నువ్వు ఎక్కడో చోట నిద్రపోవడానికి ఎండకే వానకే తడవకుండా ఒక ప్రదేశం దొరికితే చాలు, సిగ్గుకి బట్ట దొరికితే చాలు. చాలా మినిమం ఇవి. అక్కడి నుంచి ఇంక నువ్వేం కోరుకుంటావో కోరుకో, దొరికితే అనుభవించు, దొరకపోతే ఒప్పుకో, ఏముంది అందులో? దొరికితే అనుభవించొద్దంటే ప్రయత్నించు, దొరికితే అనుభవించు, దొరకపోతే అంగీకరించడం నేర్చుకో, భయాలన్నీ ఎగిరిపోతాయి. నువ్వు అంగీకరించడం నేర్చుకున్న రోజున భయాలు ఉండవు. అంగీకరించిన మనసుకే భయం ఉంటుంది, ఇలాగే జరగాలని కోరుకునే మనసుకే భయం ఉండదు. ఎందుకంటే భయం ఎక్కడొస్తుందంటే సమాధానం లేని ప్రశ్నకి భయం ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఇలా జరగాలనుకున్నాం, ఖచ్చితంగా అలా జరగదు అని మనకు తెలుసు. అప్పుడేమవుద్ది? అలా జరగదు, అలా జరగడానికి వీలు లేదు, కానీ నేను జరగాలనే కోరుకుంటున్నా. నేను ఏ దేవుణ్ణో ఏ గురువునో నా కోసం మహిమ మాయ అద్భుతం చేసేయమంటున్నా, కానీ జరగదనే విషయం కూడా నాకు తెలుసు. కానీ నేను దాన్నే పదే పదే కోరుకుంటున్నా, ఎలా జరిగితే బాగుండు, ఎలా జరిగితే బాగుండు, ఎలా జరిగితే బాగుండు, ఎలా జరిగితే బాగుండు. అది జరగదు అని నాకు కూడా తెలుసు, కోరుకుంటున్నా నాకే తెలుసు అది జరగదు అని. అంత విరుద్ధమైనటువంటి ఆలోచనలు ఘర్షణను సృష్టిస్తాయి. ఆవిడ మనసుకి ఏం చేయాలో తెలియదు, ఎందుకని మనసుకు తెలుసు దానికి ప్రజ్ఞ ఉంది ఇది జరగదు అని. కానీ ప్రజ్ఞ ఉన్నా కూడా అది ప్రయత్నిస్తానే ఉంది, జరిపించుకోవాలి నాకు అనుకూలంగానే. అప్పుడు భయం వస్తుంది, అహంకారం వస్తుంది, చెడ్డ పనులు చేద్దామనిపిస్తుంది, ఎలా అయినా అడ్డదారుల్లో జరిపిద్దామని వస్తుంది. అలా జరపలేకపోతే ఎదుటివాడిని నాశనం చేసేద్దాం అనిపిస్తుంది. అటువంటి స్వభావంతోనే దుర్యోధనుడు మహాభారత యుద్ధానికి కారకుడయ్యాడు. కేవలం
దురుద్దేశపూర్వక స్వభావం. ఎంత చేసినా పాండవుల్ని ఏమీ చేయలేకపోతున్నాడు. పాండవులు మంచోడిని ఎవడేం చేస్తాడు? అలా మంచిని చెడగొట్టలేకపోతున్నాడు. అలానే వాళ్ళకి మంచి పేరు వస్తుంటే భరించలేకపోతున్నాడు. మన ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఇలాగే ఉంటారు, మన చుట్టూ ఉన్నోళ్ళు ఇలాగే ఉంటారు, బంధుమిత్రులు ఇలాగే ఉంటారు. అందుకే మహాభారతాన్ని వేదవ్యాసులు వారు రచించి మానవాళికి అందించారు. నాయన మనుషుల్లో ఇలాంటి జాతులు ఉంటాయి, మంచి వాళ్ళతో ఉండండి, చెడ్డోళ్ళతో ఉండబాకండి. ఇదిగో ఒకసారి చదువుకోండి, మీకు మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో అర్థమవుద్ది అని చెప్పారు. ఎప్పుడు భయానికి కారణం సమాధానం లేని ప్రశ్నలు, సమాధానం లేని కోరికలు, సమాధానం లేని ఆలోచనలు, సమాధానం లేని ఊహలు, చేయటానికి కుదరనటువంటి ఆలోచనలు, పనులు, ఊహలు. అసంభవాలను సంభవం చేసుకుందాం అనిపిస్తుంది, నాకు జరిగిపోవాలనిపిస్తుంది. అందుకని దేవుళ్ళు పట్టుకుంటారు చాలా మంది. ఈ దేవుళ్ళు దేవతలు మార్చేస్తారని వాళ్ళే మహిమలు మాయలు అద్భుతాలు చెబుతూ ఉంటారు. నాకు తెలిసిన గురువు గారు ఉన్నారు, 80 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి శరీర శక్తి సన్నగిల్లిపోయింది, కంటి చూపు తగ్గిపోయింది, పళ్ళన్నీ ఊడిపోయినాయి, చిక్కి శల్యమైపోయాడు ఆయన. కానీ గురువు 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 అని ప్రజలందరూ పాపం ఆయన ఆకాశానికి ఎత్తేసి సాక్షాత్తు దైవస్వరూపుడని రోజు వాళ్ళ శిష్యులు ఉపన్యాసాలు చెబుతూ భజనలు చేస్తూ ఆయన్ని అద్భుతమైన దేవతామూర్తి కింద చూస్తూ ఉంటారు. తప్పులేదు, గురువుల్ని అలా చూడటం, మాతాజీలను అలా చూడటం అనేది అన్ని మత సాంప్రదాయాల్లోనూ ఉంది. ఎందుకంటే అది వాళ్ళ పట్ల ఉన్న గౌరవం అంతే. అంతే తప్ప ఒక మనిషి లాంటి వ్యక్తి ఎప్పటికి దేవుడు అవుతాడు? గురువు దేవుడు ఎందుకు అవుతాడు? ఎప్పటికీ అవ్వలేడు. ఎందుకని అక్కడ శరీరం మన కళ్ళ ముందే కనపడుతుంది, పళ్ళు ఊడిపోయినాయి. ఇప్పుడు దేవుడు అయిపోయాడు కదా, ఆయనకి శక్తి ఆహారం అక్కర్లేదా? దేవుడు ఎందుకు అవుతాడు అంటే నేను ఆయన విమర్శించట్లా. ఇప్పుడు ఆయనకి ఆహారం అక్కర్లేదా? గుళ్ళో దేవుడికి నైవేద్యం పెట్టి మనమే తినేస్తాం. దేవుడికి ఆహారం అక్కర్లా, దేవతకి ఆహారం అక్కర్లా, తినలేదుగా. ఇప్పుడు ఈయనకి కూడా అక్కర్లేదా? నా గురువే దేవుడు అని భజన పాటలు పాడుతున్నాం కదా, ఇప్పుడు ఆయనకి ఆహారం అక్కర్లేదా? ఆయన ఒక పక్కన ఊడిపోయిన పళ్ళతో ఏం తినాలో తెలియక నానా బాధలు పడుతున్నాడు, తిన్నది అరక్క నానా బాధలు పడుతున్నాడు. ఎందుకంటే నవలటానికి పళ్ళు, శక్తి సన్నగిల్లిపోతుంది, శిథిలమైపోతుంది, కంటి చూపు తగ్గిపోయింది, శరీరం శిథిలత్వాన్ని పొందేసింది. దానికి రోజు మేకప్ వేస్తూ ఉంటాడు. నేను నా శరీరం శిథిలమైపోయిందని జనం అనుకుంటారేమోనని రోజు దానికి మేకప్ వేస్తాడు. నేను నీట్గానే ఉన్నాను, చక్కగా ఉన్నానని ఫెయిర్ లవ్లీలా ఇల్లు రాస్తూ ఉంటాడు. మేకప్ వేసుకొని బయటకు వస్తుంటాడు, అందంగా కనపడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. శరీరానికి రకరకాల ఆయిల్స్ రాసుకుంటూ ఉంటాడు, రాయించుకుంటూ ఉంటాడు. ఇది తప్పు కాదు నేను అనేది. నువ్వు ఒక మనిషిని గురువుని దేవుడు అన్నంత మాత్రాన దైవీ లక్షణాలు రావు. ఇప్పుడు గుళ్ళో దేవుడికి గుళ్ళో దేవతకి ఏ నైవేద్యం అక్కర్లా, మనం మన భావన కోసం పెడుతున్నాం, వాళ్ళు తినరు, అది మనమే తింటున్నాం ప్రసాదంగా. అలా ఇప్పుడు గురువుకి కుదరదు కదా, శరీరం ఉంది కదా. శరీరం ఉన్న వాళ్ళందరూ ఆ బాధలు పడాల్సిందే. ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? మహిమలు మాయలు అద్భుతాలు ఇవన్నీ మొత్తాన్ని ఓ 50 ఏళ్ళ నుంచి ప్రకటించుకుంటూ గురువు అయ్యాడు ఆయన. లక్షల మంది శిష్యులు ఉన్నారు ఆయనకి, ఒకళ్ళిద్దరు కాదు, లక్షల మంది. అంతమంది శిష్యుల్ని తయారు చేసుకున్నాడు. విపరీతమైనటువంటి ఆయన సంస్థలు స్థాపించుకున్నాడు, జనాలను పెట్టుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. మహిమలు మాయలు అద్భుతాలు. ఇప్పుడు గురువు గారి శరీరం ఎలా అయిపోయింది, పళ్ళు ఎలా అయిపోయినాయి, గురువు గారు చిక్కి శల్యమైపోతున్నారు. ఆయనకి జబ్బులు కూడా వచ్చినాయి, బీపీలు, షుగర్లు, రకరకాల జబ్బులు ఉన్నాయి ఆయనకి. ఇవన్నీ అనుకుంటారని నాకు భగవంతుడు అంటే ఆయనకి జబ్బులు వచ్చి ఇబ్బంది పడి మంచం ఎక్కి లేచినప్పుడల్లా భగవంతుడు నా శరీరాన్ని శుద్ధి చేశాడని చెబుతూ ఉంటాడు. మంచాలు ఎక్కుతూ ఉంటాడు అనారోగ్యాలతో. మళ్ళీ అనారోగ్యాలు ఏంటని మనం అనుకోకూడదు కదా ప్రజలు. అందుకని భగవంతుడు నా శరీరాన్ని శుద్ధి చేస్తున్నాడు. మోషన్లు అయిపోయినాయి అనుకోండి, నా శరీరాన్ని శుద్ధి చేశాడు మోషన్ల ద్వారా అని చెబుతాడు. వాంతులు అయిపోయినాయి అనుకోండి, నా శరీరాన్ని శుద్ధి చేశాడు, లోపలదంతా బయటకు పంపించేశాడు. అలా చెబుతూ 80 ఏళ్ళ ఆ వ్యక్తి మానసిక స్థితిలో ఉన్న కోరిక ఏంటో తెలుస్తుంది మనకి జాగ్రత్తగా పరిశీలిస్తే. లేకపోతే మహిమల మాయలు అద్భుతాలు అంటే తెలియదు. ఆయన పుస్తకాల్లో ఏం రాసుకున్నాడు తన శిష్యులకి చెప్పడానికంటే, భగవంతుడు నా శరీరం మీకు 80 ఏళ్లదిగా కనబడుతుంది, కానీ 28 ఏళ్ల యువకుడు శక్తిని నాలో ప్రవేశపెట్టాడు అని ఒక పుస్తకంలో రాశాడు. ఇంకొక పుస్తకంలో 30 ఏళ్ల యువకుడు శక్తిని నా శరీరంలో ప్రవేశపెట్టాడు, నాకు చాలా ఉత్సాహంగా ఉంది లోపల. లేదు, ఊరికనే నానా బాధలు పడుతున్నాడు, దగ్గరున్న వాళ్ళందరికీ తెలిసాయి, కానీ నాకు లోపల చాలా ఉత్సాహంగా ఉంది, చాలా శక్తివంతంగా ఉంది, మీకు పైకి దిగి శరీరం అలా కనబడుతుందని చెబుతున్నాడు.
ఇది దైవ భక్తిని పిచ్చిగా ఎక్కించుకుంటే ఇలా మాట్లాడతారు. లేదనుకోండి జ్ఞానం తెలుసుకుంటారు. అదే స్థితిలో రమణ భగవానుడు లాంటి ఒక మహానుభావుడు, ఆయన శరీరం మీద బోల్డు వ్యాధులు వచ్చినాయి, మోకాళ్ళ నొప్పులు, కొబ్బరి నూనెలు రాసుకుంటూ ఉండేవారు. కాళ్ళు మడవలేరు. ఆయన మడిచి కూర్చొని చిన్నతనం అంతా ధ్యానాల్లో కూర్చొని మోకాళ్ళ నొప్పులు వచ్చేసి మడిచేసి ఇప్పుడు మడిచి కూర్చోలేక కాళ్ళు చాపు కూర్చుంటారు. నా శరీరంకి నిజంగా ఈ నొప్పులు ఉన్నాయని చెప్పారు. ఆయన మహిమల అద్భుతాలు చెప్పలా. ఎందుకని ఆయన నిజంగా జ్ఞానాన్ని స్వీకరించుకుంటూ వచ్చిన జీవన్ముక్తుడు. అందుకే మోసగాళ్ళు అంటే వీళ్ళు మోసగాళ్ళు కూడా కాదు. వాళ్ళ భయాలకి, వాళ్ళ బాధలకి, వాళ్ళ కష్టాలకి, వాళ్ళ ఇబ్బందులకి, వాళ్ళ కోరికలు తీర్చుకోవటానికి పెద్ద నాయకులు అయిపోవటానికి దేవుడి వైపు వచ్చిన వాళ్ళు. అందుకని మహిమలు అద్భుతాలు వాళ్ళు కోరుకున్నారు, అవన్నీ ఉంటాయని ప్రజలకు చెబుతున్నారు. అవి జరగనప్పుడల్లా మళ్ళీ కొత్త ఏయో చెబుతున్నారు. వాళ్ళనాళ్ళు మోసం చేసుకుంటూ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని మోసం చేస్తూ అలా సంవత్సరాలు 50-60 ఏళ్ళ నుంచి నడుపుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. వాళ్ళే చెబుతారు. ఇప్పుడు ఈయన శరీరంలోకి 30 సంవత్సరాల వాళ్ళు ప్రవేశపెట్టిందండి. శక్తి 30 సంవత్సరాలదంట, శరీరం 80 సంవత్సరాలండి. ఎంత బాగుందంటే ఆయనకి. ఇప్పుడు వాళ్ళ శిష్యులందరూ ఇప్పుడు ఆ గురువుని ఇంకా బాగా అనుసరిస్తారు. ఎందుకంటే మాకు కూడా శక్తిని ప్రవేశపెట్టేస్తాడు. ఇప్పుడు 25 ఏళ్ల కుర్రోడుదో 30 ఏళ్ల కుర్రోడుదో మా శరీరం అలా ఉంటుంది. ఇంకా అందరూ ఇప్పుడు అయ్యే కోరుకుంటారు. ఇటువంటి పిచ్చిని ప్రజలకు ఎక్కిస్తారు. అటువంటి వాళ్ళని అనుసరించబాకండి. అలా జరగదు, అసలు అలా జరగదు. వాళ్ళు మోసం చేస్తున్నారు మిమ్మల్ని 100కి 100 రూపాయలు. ఆ గురువు శిష్యులు కూడా వినొచ్చుది. వినండి, మీ కాళ్ళని నిరూపించుకోండి. ఎక్కడికైనా వెళ్ళి ఆ వయసుకాలు చచ్చిపోతారు. 30 ఏళ్ళు ఒకడైతే మళ్ళీ బతకాలిగా. ఎప్పుడు దాకా బతకాలి? 80 ఏళ్ల శరీరంలోకి 30 ఏళ్ల యువకుడు, 28 ఏళ్ల యువకుడు శక్తిని ప్రవేశపెట్టినప్పుడు తర్కబద్ధంగా ఆలోచిద్దాం. భగవంతుడు ప్రవేశపెట్టాడు, మేలు చేశాడు వాళ్ళకి. లోపల ఇప్పుడు 30 ఏళ్ల శక్తి ఉంది, కానీ శరీరం 80 ఏళ్ళు కనబడుతుంది. పోనీ శక్తి ఉందిగా, ఇప్పుడు వాళ్ళు బతుకుతారా? ఇప్పుడు మళ్ళీ సుమారు 90 ఏళ్ళు దాకా బతుకుతాంగా. 80-90 ఏళ్ళు అంటే 30 ఏళ్ళు అండి, ఇంకో 50 ఏళ్ళు బతుకుతారు. బతకాలి. అలా ఆలోచించండి. 50 ఏళ్ళు బతుకుతారని చూడండి. అయితే వాళ్ళు చెబుతారు కూడా, బతుకుతామని చెబుతారు. ఒకవేళ చచ్చిపోయారు అనుకో, మళ్ళీ దానికి కథలు వెళ్ళుకుంటారు. ఎందుకు చచ్చిపోయారు అన్నదానికి ఇసుగు పుట్టింది, భక్తుల్ని భరించలేక, ఈ చుట్టూ ఉన్న చేయలేక భగవంతుడు వచ్చేయమన్నాడు, వెళ్ళిపోయారని కథలు వెళ్తారు పక్క శిష్యులు. ఎందుకంటే ఎప్పటికీ ఇలా కథలు వెళ్ళుకొని బతుకుతారు వీళ్ళు. నిజాయితీ పరులు, నిజమైన జీవన్ముక్తులు, జ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళు అలా ఉండరు. రమణ భగవానులు తన ప్రతి అనారోగ్యాన్ని చెప్పారు ఆయన. దానికి ఆ బాధకి మందులు రాసుకునేవాళ్ళు, మోకాళ్ళ నొప్పులకి నూనె మర్దనం చేసుకునేవాళ్ళు, గొంతులో తేడాలు వచ్చినప్పుడు కరక్కాయలు రాసుకొని కరక్కాయలు అరగ తీసుకొని పెట్టుకునేవాళ్ళు, కరక్కాయ ముక్కలు పెట్టుకునేవాళ్ళు. పైత్యం చేసిందంటే నిమ్మకాయ పచ్చళ్ళు అవి చేసుకొని ఏదో ఒకటి ఉంటే బాగుండని దానికి వైద్యం చేసుకునేవాళ్ళు. అయితే ఆయన ఎప్పుడూ చెప్పారు, నేను అసలు ఈ శరీరం కాదు, నేను అనంత ఆత్మస్వరూపుడును. శరీరం దాని పాటలు అది పడుతుంది, అలా పడుతుంది, దానికి వృద్ధాప్యం అవన్నీ వస్తాయి. మీరు కూడా అనంత ఆత్మస్వరూపులే. శరీరం నేను అనుకోబాకండి, అవి శారీరక ధర్మాలు, అవి మారవు అని చెప్పారు. ప్రకృతిలో ఎప్పుడూ శరీర ధర్మాలు మారవు, శారీరక ధర్మాలు మారవు, జీవన ధర్మాలు మారవు, కర్మ సిద్ధాంతము మారదు అని చెప్పేవాడు నిజమైన గురువు, నిజమైన మాతాజీ, నిజమైన మతం, నిజమైన గ్రంథం. లేదు నీ శరీర పద్ధతులు మార్చేస్తాం, నీ జీవన విధానాలు మార్చేస్తాం, నీ కష్టాలు తీసేస్తాం, నీ కన్నీళ్లు తీర్చేస్తాం, మా దేవుడు నిన్ను రక్షించేస్తాడు, కాపాడుతాడు, అసలు నీకు వృద్ధాప్యమే రాదు, యవ్వనంలోనే ఉంటావు, నీకు అసలు అన్ని రకాల శక్తులు, అద్భుతాలు, మహిమలు జరిగిపోతాయి, మా దగ్గరికి రా, మమ్మల్ని నమ్ము, నీ డబ్బులు, నీ సేవలు అనే వాళ్ళందరూ మోసగాళ్ళు, మోసగత్తులు. సింపుల్ అంతే. యథాతథ వాస్తవ జీవితాన్ని నీకు చూపించాలి. శరీరపర జీవితం ఎప్పుడు వాస్తవంగానే వెళ్తుంది. శరీరం ఎప్పుడు అంతే, ఎండకి బాధపడుద్ది, చలికి బాధపడుద్ది, వానకి బాధపడుద్ది, అధికమైనటువంటి దేనికైనా శరీరం బాధపడుతుంది. అది తగుమాత్రంగా జాగ్రత్తలు తీసుకుంటూ జల్లాలి. అలాగే శరీరానికి మరణం అనే శిథిలత్వం అనేది ఉంటుంది. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు శరీర ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల అనేటువంటి సృష్టి సిద్ధాంతము, విధానము శరీరపరంగా మారదు. మరి ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటి అంటే అదే రమణ భగవానుడు లాంటి వాళ్ళు చెప్పారు, నాయన నేను శరీరం అనుకోవటం వల్ల నేను చనిపోతాను అనుకుంటున్నావు, నువ్వు శరీరం అనేది పాక్షిక నిజం, అంటే కొంత మాత్రమే నిజం. 100లో 10% నిజం, 100కి 10%, 5% నిజం అది.
ఇంకా 95% నిజం అలాగే ఉంది. ఏంటంటే నేను అనంత ఆత్మశక్తిని, దానికి అసలు మరణమే లేదు. ఇప్పుడు ఈ శరీరం ఏ ప్రాణశక్తి చేత బతికున్నదో, ఏ ప్రాణశక్తి పోతే ఈ శరీరం చనిపోతుందని మనం అనుకుంటున్నామో, ఆ ప్రాణశక్తి నేనే కదా ఉన్నప్పుడు, బతికున్నప్పుడు. ఇప్పుడు ప్రాణశక్తి కదా బతికించింది. శరీరం చనిపోవటం అంటే ఏంటి? ప్రాణశక్తి లేకపోవటం కదా. శరీరం అంతా అక్కడే ఉంది కదా, నేను అనుకున్న శరీరం అక్కడే ఉంది, ఇంద్రియాలు అక్కడే ఉన్నాయి, అవయవాలు అక్కడే ఉన్నాయి కదా. ప్రాణశక్తి ఉండటం, ప్రాణశక్తి లేకపోవటం, ఇదే కదా మరణం అనే దాంట్లో జరిగేటువంటి మార్పు. కాబట్టి నువ్వు బ్రతికున్నప్పుడు నీలో ప్రాణశక్తి ఉన్నది. కాబట్టి ఆ ప్రాణశక్తిని తెలుసుకో, నేను ప్రాణశక్తిని అనే భావాన్ని పెంచుకో. ఇదే జీవన్ముక్తత, ఇదే ఆధ్యాత్మికత. ఎందుకంటే అసలు అద్భుతమైంది ఏమీ లేదు అక్కడ, మహిమల్లో మాయల్లో. ఎందుకంటే నువ్వు బతుకున్నప్పుడు ప్రాణశక్తి ఉందనేది కరెక్టే కదా, దాన్ని ఎందుకు తెలుసుకోవట్లే? ప్రాణశక్తిని శరీరానికి వాడేసుకుంటున్నావు, కోరికలకు వాడేసుకుంటున్నావు, ఎట్టయినా నాకు ఇష్టం వచ్చిందే సాగాలనుకుంటున్నావు, నా ఇష్టమే నడవాలనుకుంటున్నావు, ఇంద్రియ కోరికలు, ఆశలు, అత్యాశలు, దురాశలు, దుర్మార్గాలు, చెడ్డ పనులతో బతికేస్తున్నావు. ప్రాణశక్తిని ఆ చెడుకు వాడేసుకుంటున్నావు. వృద్ధాప్యం వచ్చి, చావు వచ్చి, కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడుతున్నావు. దానికి మళ్ళీ ఎవరో దేవుడు రక్షణ కోరుకుంటున్నావు. ఏ దేవుడు ఉన్నాడు? నీ ప్రాణశక్తిని మించింది ఏమి లేదు. సృష్టి అంతా ఉన్నది ప్రాణశక్తే. ఆ ప్రాణశక్తినే ఆత్మశక్తి అని, విశ్వశక్తి అని, సృష్టి శక్తి అని, బ్రహ్మము అని, అది నీకు అర్థం కావట్లేదని దాన్ని దైవశక్తి అని, దైవశక్తి అన్నా కూడా అర్థమై రావట్లేదని దేవుడని, దేవతని మనుషులు కల్పించిన విధానము. కానీ యాక్చువల్గా అది నీ ప్రాణశక్తి, అదే సృష్టి శక్తి, అదే విశ్వశక్తి, అదే బ్రహ్మము, అదే ఆత్మశక్తి. కాబట్టి నువ్వు బతుకున్నప్పుడు ప్రాణశక్తిని తెలుసుకుంటే అసలు ఈ ప్రాబ్లం లేదుగా. అలా బతుకున్నప్పుడు మహిమలు, మాయలు, అద్భుతాలని పరిగెత్తకుండా, ఏ మతాల్లో పట్టుకుని ఏ దేవుళ్ళు, ఏ గురువులు అని పరుగులు ఎత్తకుండా, తనలో ఉన్న ప్రాణశక్తిని తాను తెలుసుకున్న వ్యక్తి రమణ భగవానుడు, జీవన్ముక్తులు అంటాడు. అలానే ఎవరో దేవుణ్ణి అగౌరవపరచట్లా. ఎందుకని? ప్రాణశక్తి దైవశక్తి, ప్రాణశక్తి దైవశక్తి, దైవశక్తి దేవుడు దేవత, వాళ్ళు శక్తి స్వరూపులు. వాళ్ళనట్టు అవమానిస్తాం? అవమానమే లేదు అసలు అక్కడ. వాళ్ళు లేరని చెప్పేదే లేదు. కానీ అది శక్తి స్వరూపులు. ఆ శక్తి మనలో ప్రాణశక్తి, అదే విశ్వశక్తి, అదే సృష్టి శక్తి, అదే ప్రకృతి శక్తి. కాబట్టి బతికొండగా నీ శక్తిని నువ్వు తెలుసుకో. తెలుసుకోకుండా నువ్వు కోరికల కోసం, శరీరం కోసం బరుగులెట్టి అహంకారంతో అన్ని నేను అనుకున్నట్టే జరగాలని, లేదా భయాలతో, బాధలతో, దుఃఖాలతో మానసిక లోకంలో జీవించుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీ శక్తి తత్వాన్ని అసలు పట్టుకోవట్లే, నీ ప్రాణశక్తిని పట్టుకోవట్లే. అందుకని నీకు భయాలు, బాధలు, దుఃఖాలు పోకపోగా కల్పితమైనటువంటి అజ్ఞానాన్ని కల్పించుకున్నావు. మాయలు, మహిమలు, అద్భుతాలు, రక్షణలని ఎవరో రక్షిస్తారు, ఏదో చేస్తారు అని దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు కొంతమంది నిన్ను మోసం చేయడానికి. వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు. రక్షణల కోసం దేవుడి దగ్గరికి, రక్షణల కోసం మతం దగ్గరికి, రక్షణల కోసం గురువు దగ్గరికి, రక్షణల కోసం గ్రంథ పారాయణలు చేస్తే పుణ్యం వస్తుందని పారాయణలు చేసే వాళ్ళకి ఆఖరికి పిచ్చెక్కింది. అంతే. ఎంత పిచ్చెక్కిందంటే 80 ఏళ్ల శరీరంలో ఇప్పుడు ప్రజలందరినీ నమ్మించడానికి పళ్ళు ఊడిపోయినాయా మా గురువు గారికి, పళ్ళు ఊడిపోయినాయా మా మాతాజీ గారికి, కంటి చూపు తగ్గిపోయిందా మా గురువు గారికి, కంటి చూపు తగ్గిపోయిందా మా మాతాజీ గారికి అంటారేమో. కానీ నిజమైన మహాత్ములందరూ మాకు కంటి చూపు తగ్గిపోయిందని చెప్పారు. నిజమైన మహాత్ములందరూ మాకు పళ్ళు ఊడిపోయినాయి, శక్తి హీనత వచ్చింది, ఇది శరీర లక్షణం, ఇంతే, మేము ఆత్మస్వరూపులము, శరీరం ఇలాగే ఉంటుందని ఒప్పుకున్నారు, అంగీకరించారు. ఈ మహిమలు, మాయలు, అద్భుతాలతో మేము నిత్య యవ్వనంలో ఉండేటువంటి వాళ్ళం. మా దగ్గర మహిమలు ఉంటాయి, మాయలు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి, మీ కష్టాలు తొలగిస్తాం, మా కష్టాలు అసలు మాకు కష్టాలే రావు, దేవుడు మాతో గుసగుసలాడతాడు, దేవుడు మా చెవుల్లో గుసగుసలాడుతున్నాడు అని ఆ గుసగుసలన్నీ మీకు వినిపించే మాతాజీలు, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మరి నీకెందుకు ఇన్ని బాధలు వచ్చినాయని ప్రజలు అడుగుతారుగా. అందుకని మందులు దాచుకొని దొంగతనంగా వేసుకుంటారు. నేను చూశాను చాలా మంది గురువులు, వాళ్ళ జబ్బులు బయటికి చెప్పరు, మందులు వాడుతూ ఉంటారు, అన్ని జబ్బులు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ శిష్యులు ఎంత గొప్పవాళ్ళు అంటే మా గురువు గారు ఈ జబ్బుకి మందులు వాడతారని కూడా చెప్పరు. అటువంటి అద్భుతమైన శిష్యుల్ని పక్కన పెట్టుకుంటారు, చెప్పకూడదని నేర్పుతారు. మాయలు, మహిమలు, అద్భుతాలు చెప్పమని నేర్పుతారు. దానికి వాళ్ళు అంగీకరిస్తారు. మరి ఇది దొంగలు ఒళ్ళు పంచుకుంటున్నట్టు, లేదా దాన్ని గురుభక్తి అని నేర్పారో తెలియదు. ఎందుకంటే మనుషులందరూ చెడ్డోళ్ళని ఉండరుగా, దాన్నే గురుభక్తి అని చెప్పి వాళ్ళు నమ్మిస్తూ ఉంటారు. లేదా ఈ జబ్బులన్నీ మాకు పరీక్షలనే వాళ్ళని ఏదో వాళ్ళ వరకు ఏదో చెబుతారు వాళ్ళు నమ్మటానికి. ఇటువంటి వాళ్ళు మాయలు, మహిమలు, అద్భుతాలను చెబుతారు. మా శరీరంలోకి ఇప్పుడు ప్రూవ్ చేయడానికి లేదు,
శరీరం మామూలుగానే ఉంది, 80 ఏళ్లదేను. 30 ఏళ్ల శక్తిని, యువకుడు శక్తిని నా శరీరంలో పెట్టారు. 28 ఏళ్ల యువకుడు శక్తిని నా శరీరంలో పెట్టారు, లేదా 28 ఏళ్ల యువతి శక్తిని నా శరీరంలో పెట్టారు, 30 ఏళ్ల యువతి శక్తిని నా శరీరంలో పెట్టారు అంటే ఇక నిరూపించడానికి లేదుగా. మాయలు మహిమలు అద్భుతాలకి ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు 28 ఏళ్ల 30 ఏళ్ల యువకుడు యువతి శక్తిని ఆ మాతాజీ ఆ గురువు శరీరంలో చొప్పించగలిగిన వాళ్ళ దేవుడు ఈ శరీరాన్ని 28 ఏళ్ల 30 ఏళ్ల యువకుడుగా తీసుకెళ్ళిపోవచ్చుగా వెనక్కి. 80 ఏళ్ల శరీరాన్ని 30 ఏళ్ల శరీరంగా చేసేయచ్చుగా. అక్కడి నుంచే వచ్చాడు 80కి. ఆ మాతాజీ అక్కడి నుంచే వచ్చింది 80కి. అంటే అబ్బాయి అలాంటివి చేయరనమాట. అది మళ్ళీ మనం అడిగితే వితండవాదం అని చెబుతారు. ఇప్పుడు ఇలా అడిగామనుకో మనల్ని మూర్ఖులు అంటారు, వాళ్ళు వితండవాదం అంటారు. అలా అడిగిన వాళ్ళందరినీ తరిమేస్తారు. అలా అడగని వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని మీరు నిజమైన శిష్యులు, మీరు తరించిపోతారని చెబుతారు. ఖచ్చితంగా మీరు మోసపోతారు, మీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. అటువంటి మాతాజీలు, అటువంటి గురువుల నీడలో చూసుకోండి. మీరు అసలు చూసుకోవాలంటే ఇలా పరిశీలించి వెళ్ళే వాళ్ళకి మీకు చిన్న ఉదాహరణలు కూడా చెబుతున్నా. మీరు అటువంటి మాయలు మహిమల అద్భుతాల గురువులతో సాగిన వాళ్ళు ఎవరైనా చూడండి, ఆ గురువులు చెప్పింది యథాతథంగా చేసిన వాళ్ళ కుటుంబాలన్నీ సర్వనాశనం అయిపోయి ఉంటాయి. అంటే తప్పని తెలుసు కూడా చేస్తారు. ఆ గురువు చెప్పమన్నాయని చెబుతారు, ఆ గురువు అనమన్నాయని అంటారు, అది తప్పని తెలుసు కూడా. కానీ కొంతమంది అమాయకులు మంచోళ్ళు ఉంటారు, వాళ్ళు అసలు ఎవరినైనా ఏదో గురువులు అనగానే దండం పెట్టేసి ఎప్పుడు మంచిగానే బతుకుతారు, మంచి పనులు చేస్తారు. వాళ్ళకేదో ఇంత డబ్బులు ఇచ్చి వెళ్దామని వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కుటుంబాలకి హాని జరగదు. కానీ మీరు చూసుకోండి, ఇటువంటి దొంగ గురువులు చెప్పినవి, ఇటువంటి దొంగ మాతాజీలు చెప్పినవి అవి తప్పులని తెలిసి కూడా అన్ని అర్థమవుతున్నా కూడా తమ స్వలాభం కోసం వాళ్ళని అనుసరిస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళ శిష్యులుగా సాగుతున్న వాళ్ళ కుటుంబాలన్నీ సర్వనాశనం అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే చెడుకి శిక్ష, దుష్ట శిక్షణ, దుష్ట శిక్షణ. శిక్షణ ఏంటండి? శిక్ష. చెడుకి శిక్ష, శిష్ట రక్షణ, మంచికి రక్ష. అందుకని ఇటువంటి చెడ్డ గురువుల్ని నమ్మే మంచోళ్ళు కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళు చెడు చేయరు. వీళ్ళకి డబ్బులు ఇస్తారు, వీళ్ళని నమ్ముతారు, కానీ వీళ్ళు చేసేటువంటి మొత్తం వాళ్ళకి తెలియదు, దూరంగా ఉంటారు పాపం. అటువంటి వాళ్ళ కుటుంబాలు హాయిగా ఉంటాయి. అందుకని మీరు చూసుకోండి, మీ కుటుంబం, మీరు ఒక గురువును ఒక మాతాజీని అనుసరిస్తుంటే మీ శారీరక ఆరోగ్యం, మీ మానసిక ఆరోగ్యం, మీ కుటుంబిక ఆరోగ్యం, మీ ఆర్థిక స్థితిగతులు సర్వము అభివృద్ధి కొద్దిగా చెందుతూ ఉండాలి. మీరు నష్టపోకూడదు. మీ కొడుకులు చచ్చిపోవటమో, కూతుళ్ళు చచ్చిపోవటమో, మనవాళ్ళు చచ్చిపోవటమో, మనవరాళ్ళు చచ్చిపోవటమో, మీ ఇళ్లలో మీకంటే మీ చిన్నపిల్లలు చచ్చిపోవటం మీ ముందు, ఇదంతా కూడా మీరు చేస్తున్నటువంటి తప్పులకు గుర్తు. మీరు అనుసరిస్తున్న వాళ్ళు కరెక్ట్ కాదు. మీ ఇళ్లలో వాళ్ళకు వచ్చే వ్యాధులు, బాధలు భయంకరమైనటువంటి, తప్పించుకోవడానికి వీలు లేని బాధలు. 30-40 ఏళ్ల నుంచి ఒక మతాన్నో, ఒక గురువునో, ఒక దేవుణ్ణో, ఒక విధానాన్ని అనుసరిస్తున్న వాళ్ళకి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి అసలు? అంటే మీరు మంచిగా బతకట్లేదని అర్థం. ఆ గురువులు, ఆ మాతాజీలు ఏం చెబుతారు తెలిసి, ఇవన్నీ మీకు పరీక్షలు ఏం చెబుతారు. అయినా నువ్వు గురువుని వదలలేదు కనుక నీకు ఇప్పుడు పెద్ద పోస్ట్ ఇచ్చేస్తున్నా, నీకు పెద్ద బిరుదు ఇచ్చేస్తున్నా. ఏంటి నీ కర్మ కాలుతుంది, వాళ్ళకి ఇంట్లో కాలిపోతుంది. నువ్వు ఎంత పోస్టులు ఇస్తే వాళ్ళంత నాశనం అయిపోతారు, నువ్వు ఎంత బిరుదులు ఇస్తుంటే వాళ్ళంత సర్వనాశనం అయిపోతున్నారు. అటువంటి గురువుల్ని, అటువంటి మాతాజీల్ని, అటువంటి విధానాలని మీరు ఎంత ప్రజల్లోకి తీసుకెళ్తారో అంత మీ కుటుంబాలు నాశనం అయిపోతా ఉంటే మీరే చూసుకోండి. ఆర్థికంగా నాశనం అయిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎంతో మందిని ముంచేస్తారు వాళ్ళ శిష్యులే, కానీ బయటికి చెప్పరు. అది వాళ్ళ శిష్యుల్లోనే వీళ్ళు ముంచేస్తూ ఉంటారు ఎంతో మందిని నమ్మించి. అవి బయటికి చెప్పరు, మహిమలు మాయలు అద్భుతాలే చెప్పుకుంటారు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నాను నేనంటే, నేను అసలు ఎవరిని విమర్శించాలని లేదు, నాకేం పని. కోటాను మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి గురువులు, మాతాజీలు. అందులో మంచోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, చెడ్డోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నావంటే ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, ఆధ్యాత్మిక విషయంలో, జ్ఞాన విషయంలో చెబుతున్నా. రక్షణ కోసం, కోరికల కోసం, ఆశల కోసం, అత్యాశల కోసం, దురాశల కోసం, నా స్థితికి మించిన అన్నింటినీ నేను పొందాలనుకొని భగవంతుడి దగ్గరికి, గురువుల దగ్గరికి, మాతాజీల దగ్గరికి వచ్చి, ఆధ్యాత్మిక విధానాల్లోకి వచ్చి, భక్తి మార్గాల్లోకి వచ్చి, కేవలం లాభం కోసం భగవంతుడిని ఆశ్రయించి అన్నీ కోరుకునే వాళ్ళకి పెచ్చెక్కుద్ది చివరిలో. అంతే జరిగేది.
అలా నేను భగవంతుడిని అడగద్దంటలా, ధర్మబద్ధంగా నీ మనసుకు ఆలంబనంగా చక్కగా దేవుణ్ణి పెట్టుకో, గురువుని పెట్టుకో, మాతాజీని పెట్టుకో, ఓ మంచి గ్రంథాన్ని పెట్టుకో, మతాన్ని పెట్టుకో, దాని నుంచి సద్బుద్ధి నేర్చుకో, మంచి నేర్చుకో, మంచిగా బతికితే మంచి ఫలితాలు వచ్చేస్తాయి. సింపుల్. చెడ్డగా బతుకుతూ మంచి ఫలితాలు కోరుకుంటే నువ్వు ఎంతమంది దేవుళ్ళతో పెట్టుకుని ఏం లేదు. రావణాసురుడు శివభక్తుడు. రావణాసురుడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు, దేవుళ్ళందరూ ప్రత్యక్షమయ్యారు. చిన్న చిన్న దేవుళ్ళు దేవతలు స్వర్గాల్లో ఉండేవాళ్ళు అయితే రావణాసురుడికి భయపడి పారిపోయేవాళ్ళు. అంతటి భక్తుడు, అంతటి శక్తివంతుడు. రాక్షసులందరూ ఆళ్లే, కానీ చచ్చారు, చంపబడ్డారు, చరిత్రహీనులుగా మిగిల్చబడ్డారు. అది నేను అనేది. ఎటువంటి రక్షణ కోరాలి భగవంతుడి దగ్గర అంటే సద్భావాలు, సద్గుణాలు, జ్ఞానయుతమైనటువంటి విధానాన్ని పెంచుకో, నీలో మంచిని పెంచుకో. ఆధ్యాత్మికత అన్నా, భక్తి అన్నా, దైవం అన్నా, మతం అన్నా, గురువు అన్నా, జ్ఞాన గ్రంథం అన్నా, నువ్వు ఏ విధానంలోకి వెళ్ళినా గుణ మార్పు. చెడిపోవాలి, మంచి పెరగాలి, సద్గుణ మార్పు. అంతే తప్ప ఈ మాయలు మహిమలు అద్భుతాలు బ్యాచ్లన్నీ కూడా నిన్ను నాశనం చేసేసి, వాళ్ళు నాశనం అయిపోతూ నిన్ను నాశనం చేసేసి, ఇంకా నీ పోవటంలో 100 మందిని నాశనం చేసేద్దాం ప్రపంచంలో అని ఒక రకమైన అహంకారంతో, అజ్ఞానంతో వచ్చినటువంటి వాళ్ళు. అందుకని ఇండివిజువల్గా చూసుకోండి. మీరు అభివృద్ధి చెందుతూ ఉంటే ఎంతో కొంత, అంటే ఆరోగ్యపరంగా, మానసికంగా, శాంతిగా, సంతృప్తిగా, అలా హాయిగా జీవిస్తూ ఉంటే మీరు సరైన మార్గంలో ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు అనారోగ్యాలు లేకుండా, బాధలు లేకుండా, అంటే మరణాలు ఎలా ఉండాలి అంటే సహజంగా సృష్టిలో మరణం ఎలా ఉంటుంది? ముందు ముత్తాత చనిపోతాడు, తర్వాత తాత చనిపోతాడు, తర్వాత తండ్రి చనిపోతాడు, తర్వాత కొడుకు చనిపోతాడు, తర్వాత వాడి కొడుకు చనిపోతాడు, తర్వాత వాడి కొడుకు, అట వరుస ముందు వయసు అయిన వాళ్ళు చనిపోతూ ఉంటారు. వరుస తప్పిందంటే ఏంటి? నువ్వు జీవితంలో వరుస తప్పే, నువ్వు ఎంత గురువులు ఉన్నా ఇంక ఉపయోగమే ఉంది. రావణాసురుణ్ణి అనుసరించిన మొత్తం సైన్యం అంతా రాముడి చేతులు చచ్చిపోయింది, వయసుతో సంబంధం లేదు. రావణాసురుడు చచ్చిపోయాడు, రావణాసురుడు కొడుకులందరూ చచ్చిపోయారు, రావణాసురుడు తమ్ముళ్ళందరూ చచ్చిపోయారు. నిన్ను నేను అనుసరించను, నువ్వు చెడ్డ పని చేస్తున్నావు అని చెప్పిన ఒక్క విభీషణుడే బతికాడు. ఎందుకనంటే ఆయన మంచి వైపు వెళ్ళిపోయాడు, రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అర్థమైందా? మీరు చెడ్డ గురువులను అనుసరిస్తే మాకు తెలియదు చెడ్డ గురువులు అనుకున్నామంటే కుదరదు. ఆ పాపం మీరు మోయవలసిందే. మీరు తెలిసి చేస్తున్నారు. ఒక గురువు స్వతంత్రంగా, ఒక మాతాజీ స్వతంత్రంగా ప్రపంచాన్ని మోసం చేయలేరు, ఎక్కువ మంది ప్రజల్ని మోసం చేయలేరు. ఒక సమూహం వాళ్ళకి తయారయ్యి, గురువులు, మాతాజీలు, వాళ్ళ చుట్టూ జనం తయారైతేనే వాళ్ళు మోసం చేయగలుగుతారు. ఈ జనాన్ని చూసి జనం నమ్ముతూ ఉంటారు, మళ్ళీ వీళ్ళు వెళ్ళి అందరినీ నమ్మిస్తూ ఉంటారు. కాబట్టి అందులో మీకు భాగస్వామ్యం ఉంది కనుక ఆ భాగస్వామ్యంలో తెలిసి పాల్గొనే వాళ్ళందరూ మీరు ఏదో ఒక రోజు నష్టాలకు గురవుతారు. నష్టాలు ఎలా ఉంటాయి మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు చెబుతున్నాగా, మీ మానసిక శాంతి, సంతృప్తి పెరుగుతుంది. డబ్బు తక్కువైనా ఎక్కువైనా తృప్తి పెరిగింది. జ్ఞానం వస్తే తృప్తి పెరుగుతుంది. తృప్తి పెరిగిన వాడికి విలాసాలు, విషయాలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇబ్బంది ఉండదు, గడిచిపోతూ ఉంటే చాలు. అలా మానసిక సంతృప్తి పెరిగినప్పుడు ఆరోగ్యం కూడా బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అది కాదు, అభివృద్ధి చెందుతున్నారా లేదా, తృప్తి పెరుగుతుందా లేదా, మంచి పెరుగుతుందా లేదా, సంతృప్తి, జ్ఞానం పెరిగినప్పుడు మనలో మంచి పెరుగుద్ది. అలాగే మన కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో కొంత ఎక్కడో ఒక చోట చక్కగా స్థిరపడిపోతారు. అది అధికమైన ధనమని కాదు, సంతృప్తిలో స్థిరపడిపోతారు, తృప్తిగా ఉంటారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. తీవ్రమైన పీడించే ఆది వ్యాధులు, బాధలు మన ఇళ్లలో ఉండవు. దీర్ఘకాలికంగా నిరంతరం బాధించేటువంటి ఆది వ్యాధులు మిమ్మల్ని అసలు వెంటాడవు. మీరు నిజమైనటువంటి మంచి దైవ మార్గంలో మంచి గురువుని, మంచి మాతాజీని అనుసరిస్తుంది. లేదా తీవ్రమైనటువంటి ఇక జీవితం మొత్తం భరించాల్సిన బాధలు ఉంటాయి. ఏముంది, ఇప్పుడు ఏ కొడుకు చచ్చిపోయాడు, కోడలో మనవరాలు ఉన్నారనుకోండి, జీవితాంతం నువ్వు పట్టుకు ఏడవలసిందే. ఇంకా మొత్తం జీవితం ఇప్పుడు నేను చచ్చిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటని కూడా ఏడవాలి. నువ్వు వాళ్ళని పట్టుకు ఏడుస్తావు. లేదా ఏ అల్లుడో చచ్చిపోయాడు, ఆ కూతురు పిల్లల్ని పెట్టుకొని ఏడవాలి. లేదా కూతురు చచ్చిపోయింది, అల్లుడు పిల్లలు ఉన్నారు. ఇలా వైపరీత్యాలు జరుగుతాయి. లేదా నీ డబ్బంతా హఠాత్తుగా బెకారు అయిపోతావు. ఎందుకంటే ఏదో తప్పుడు పనులు చేస్తావు, చేస్తావు, ఎందులోనో పెడతావు. ఎందుకంటే బుర్ర కుదురుగా ఉండదు. అధికమైన లాలస, అధికంగా ఏదో వ్యాపారాలు చేసేద్దాం అనుకుంటావు, అధికంగా ఏదో చేసేద్దాం అనుకుంటావు. గురువు ఉన్నాడు, మాతాజీ ఉందని ఆ గురువుని అడుగుతావు.
ఆ గురువుగా ఉంది, నువ్వు 1 కోటి రూపాయలు కొట్టేసి నాకు 10 లక్షలు ఇమ్మంటా ఉంటాడు. మన సంస్థ, మన విధానం, మన పద్ధతి, లేదా మాతాజీ. వాళ్ళకి నువ్వు డబ్బులు ఇవ్వాలి అంతే. నువ్వు నాశనం అయిపోయావు అనుకో, నేను పక్కన పెట్టేసి కొత్తని ఎత్తుక్కుంటారు అంతే. మీరు చూడండి, ఇప్పుడు గురువుల దగ్గర, మాతాజీల దగ్గర ఉండి నాశనం అయిపోయి సర్వనాశనాలకు వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళని పెట్టుకెళ్తా ఉంటారు అంతే. ఊరిని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటారు. ఎందుకని? గురువులు, మాతాజీలు, ఆధ్యాత్మిక సంస్థలన్నీ ప్రజల డబ్బుల మీద ఆధారపడి ఉన్నాయి, మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా. అందుకని నిజమైనటువంటి మహాత్ముల్ని, నిజమైన గురువుల్ని, నిజమైన మత విధానాల్లో మీరు సాగుతూ, మీరు ఖచ్చితంగా సాగుతున్నారా లేదా అని మీరు టెస్ట్ చేసుకోవడానికి సూత్రం ఏంటి అంటే, మీకు మానసిక సంతృప్తి పెరుగుతూ ఉంటుంది. మానసిక సంతృప్తి పెరిగితే మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు ఎటువంటి ఆరోగ్యమైనా, ఏ పరిస్థితులైనా మీరు అంగీకరించడం నేర్చుకుంటారు. అంగీకరించడం నేర్చుకున్నాక తృప్తిగా హాయిగా బతకడం వస్తుంది. మీ కుటుంబ సభ్యులు బాగుంటారు. మీరు బతికుండగా మీ కళ్ళ ముందు మీ వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు చనిపోరు. తీవ్రమైనటువంటి జీవితకాలం పీడించే ఆది వ్యాధులకి మీ వాళ్ళు ఎవరు లోనవరు. మీరు తప్పుదోవలో, తప్పు మార్గంలో వెళుతున్నప్పుడు మాత్రమే ఇటువంటివన్నీ మన ఇంట్లోకి వస్తాయి, మన ఒంట్లోకి వస్తాయి. అలా చూసుకోండి. మీరు అలా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే, మీరు అనుసరిస్తున్న మార్గం కరెక్టా కాదా, మీరు అనుసరిస్తున్న విధానం కరెక్టా కాదా, మీరు వెళుతున్నటువంటి గురువు, మాతాజీ కరెక్టా కాదా మీకే తెలిసిపోద్ది. మీ కుటుంబం ఎప్పుడు అభివృద్ధి పదం వైపు వెళ్తూ ఉంటుంది. మీ కుటుంబంలో అన్యోన్యతలు పెరుగుతూ ఉంటాయి. మీరు కుటుంబ సభ్యులు ఒకళ్ళనొకళ్ళు బాగా ప్రేమించుకుంటూ ఉంటారు. మీ భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. మీ పిల్లలు, మీ కుటుంబం, నా కుటుంబానికి నేనే ఆధారం, జాగ్రత్తగా ఉండాలి, తప్పు చేయకూడదు, మంచిగా ఉండాలి, చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అని అటు తల్లి కానీ, ఇటు తండ్రి కానీ, ఇటు పిల్లలు కానీ అందరూ హాయిగా సమాజంలో మంచిగా ఉండి మంచిగా బతకాలని ఒకళ్ళకొకళ్ళు ఆధారంగా అన్యోన్యతగా వెళ్తూ ఉంటారు. ఎవరికి వారే యమునా తీరేలా ఉండదు, ఘర్షణలు ఉండవు, గొడవలు ఉండవు, అన్ని తగ్గిపోతాయి. అంగీకరించడం వస్తుంది, సర్దుకోవటం వస్తుంది. ఇల్లు స్వర్గంలో తయారవుద్ది. నా కోసం నా భార్య ఉంది, నా కోసం నా భర్త ఉన్నాడు, నా కోసం నా పిల్లలు ఉన్నారు, నా కోసం నా తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు నా కోసం నా పిల్లలు ఉన్నారు, నాకు ఏం భయం లేదు, ఏ బాధ లేదని ధైర్యం వస్తుంది. ఎందుకని? నిజమైన గురువు నువ్వు సకుటుంబ సపరివార సమేతంగా బాగుండేలా నిన్ను తీర్చిదిద్దుతాడు, జ్ఞానం నేర్పుతాడు. అదే కదా ఆధ్యాత్మికత చెప్పేది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అంటే నా కుటుంబం, నా బంధుమిత్రులు బాగుండొద్దు. మనం ఎక్కడికైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మందిరాలకు వెళ్ళినప్పుడు, ప్రార్థనాలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశీర్వదిస్తారు. మనం శతమానం భవతి, 100 ఏళ్ళు హాయిగా ఉండమంటారు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సకుటుంబ సపరివార సమేతంగా, బంధుమిత్ర సమేతంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి అని ఆశీర్వదిస్తారు. ఇది నిజమైన మార్గం. ఆశీర్వదించటువంటి అన్నీ వచ్చి పడిపోతాయని కాదు, సంతృప్తుడికి ఎప్పుడు హాయిగా ఉంటుంది, ఎప్పుడు హాయిగా ఉంటుంది. నీకంటే ముందు నీ ముందు నీ చిన్నపిల్లలు చచ్చిపోరు, నీ కళ్ళ ముందు నీ చిన్నపిల్లలు దుఃఖాలకు లోనవరు, బాధలకు లోనవరు. మరణ పరంపర ఎలా రావాలి అంటే, ఎప్పుడు వయసు పైబడిన వాళ్ళు ముందు చనిపోతారు, వెనక వాళ్ళు తర్వాత వెళ్తారు. ఇది సిరీస్ అని, ధర్మంలో సీరియల్ ఎలా ఉంటుంది, సృష్టి ధర్మం. అది సృష్టి ధర్మం ఎప్పుడు తప్పుతుంది? నువ్వు ధర్మం తప్పినప్పుడు. అలా నువ్వు ధర్మం తప్పినప్పుడు దుష్ట శిక్షణ తప్పించుకోలేవు. కాబట్టి నిన్ను నువ్వు వెతుక్కో, జస్ట్ నీ జీవితం చూసుకో అంతే, నీ కుటుంబం చూసుకో. ఇంకా పక్కే చూడక, మళ్ళీ పక్కే చూసావని నీకు అర్థం కాదు. ఇప్పుడు ఒకడు సంతృప్తిగా ఉండొచ్చు కానీ పేదరికంలో ఉండొచ్చు. ఇంట్లో భార్యాభర్తలు స్వర్గంలో విహరిస్తూ ఉండొచ్చు కానీ నీకు పైకాయలు చిరిగిపోయిన బట్టలు కట్టుకొని కనపడవచ్చు. దాన్ని బట్టి నువ్వు ఎస్టిమేషన్ వేయలేవు, మానసిక స్థితిగతులను ఎస్టిమేషన్ వేయలేవు. లేని కుటుంబం ఎంతో హాయిగా ఉండొచ్చు, నువ్వు వాళ్ళు లేని వాళ్ళు అనుకుంటూ ఉంటావు. అలా కాదు, నిన్ను నువ్వు చూసుకో. నువ్వు కరెక్ట్ మార్గంలో వెళుతున్నావు, కరెక్ట్గా నీలో ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుంది అంటే అంగీకార స్వభావం వస్తుంది, తృప్తిపడే స్వభావం వస్తుంది, ఆనందంగా జీవించే స్వభావం వస్తుంది, ఉన్నదాంతో ఉన్నంతలో ఎప్పుడూ సంతృప్తిగా ఉండే స్వభావం వస్తుంది. నీ కుటుంబం మొత్తం కలిసిమెలిసి హాయిగా సంతృప్తిగా అన్యోన్యంగా ఉంటారు. ఎందుకని? నీ కుటుంబం నీ బాధ్యత, నీ కుటుంబం అంతా నీ బాధ్యత. అది నీకు పుట్టుకతో కల్పించబడింది. తర్వాత నువ్వు వివాహంతో నువ్వు ఏర్పరచుకున్న బంధం, నువ్వు కన్న పిల్లలు, ఎంత నీ బాధ్యత. నీ బాధ్యతలన్నీ సరిగ్గా నిర్వర్తించడమే కర్తవ్యము అని ఆధ్యాత్మికత మొత్తం చెబుతుంది. అదే ధర్మ మార్గము అని. అలా ధర్మ మార్గంలో సాగే వాళ్ళకి అన్ని రకాలుగా కుటుంబ శ్రేయస్సు పెరుగుతూ ఉంటుంది.
నీ కుటుంబ శ్రేయస్సు అన్ని రకాలుగా తగ్గుతుంది, నువ్వు ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వు తప్పు గురువుని తప్పు మార్గంలో తప్పు విధానంలో అనుసరించటమే కాక నీలో కూడా తప్పుడు మనస్తత్వం, తప్పుడు పద్ధతులు, తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. వాటిని సరి చేసుకుంటే జీవితం బాగుంటుంది ఎవరికైనా. అందుకు ఆధ్యాత్మికత, సద్గుణ మార్పు. మతమైనా, మార్గమైనా, గురువైనా, దేవుడైనా, ఏ విధానమైనా, భక్తి విధానమైనా, కర్మయోగమైనా, భక్తి యోగమైనా, జ్ఞానయోగమైనా, ఆత్మజ్ఞానమైన, ఆధ్యాత్మిక చదువైనా, ఏదైనా అసలు దైవీపరమైన ఏ విషయమైనా మన జీవితంలో మనం మంచిగా బ్రతకటానికి మాత్రమే. శరీరపరమైనటువంటి విషయాలు మారవు, శారీరక ధర్మాలు మారవు. సృష్టి పెట్టిన విధానం. అక్కడ మహిమలు మాయలు అద్భుతాలు జరగవు. జరుగుతాయని చెప్పి వాళ్ళందరూ నిన్ను మోసపుచ్చుతున్నారు. మరి ఎందుకండి ఇంక ఈ శరీరపరంగా ఏమీ జరగనప్పుడు ఇవన్నీ ఎందుకండి? అసలు ఈ ఆధ్యాత్మికత ఎందుకండి? చెప్పుకోవటం ఎందుకండి? దైవ మార్గాలు ఎందుకండి? మత మార్గాలు ఎందుకండి? అసలు ఈ విధానం అంతా ఎందుకండి అంటే చక్కగా చెబుతున్నా, మనం బతికున్నాం అంటే మనలో ప్రాణశక్తి ఉన్నది. సృష్టి ఉన్నది అంటే సృష్టికి ఆధారంగా ప్రాణశక్తి ఉన్నది. సృష్టిలో ఉన్న ప్రతిదానికి ప్రాణశక్తి ఉన్నది. అలా సృష్టికి మొత్తానికి, మనతో సహా సృష్టి మొత్తానికి ఆధారంగా ఉన్న ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి. దానినే దైవశక్తి అని చెబుతున్నారు అర్థం కాని వాళ్ళకి. శక్తి అంటే అర్థం కాని వాళ్ళకి, ఆత్మశక్తి అంటే అర్థం కాని వాళ్ళకి, సృష్టి శక్తి అంటే అర్థం కాని వాళ్ళకి, విశ్వశక్తి అంటే అర్థం కాని వాళ్ళకి, ప్రాణశక్తి అంటే అర్థం కాని వాళ్ళకి. కానీ చనిపోతే ప్రాణం పోయిందంటున్నా ఒక అర్థమయ్యేది ఏంటి? అర్థం అవుతుంది అక్కడ. అందుకని బతుకుండగా నీలో ప్రాణశక్తిని తెలుసుకో. సింపుల్. అదే ఆధ్యాత్మికం, అదే దైవత్వం, అదే మతం, అదే మార్గం, అదే జ్ఞానం. నువ్వు బ్రతికుండగా అంటే శరీరం చనిపోయేలోపు నేను ప్రాణశక్తిని అని తెలుసుకుంటే నీకు మోక్షం వచ్చేసింది. నువ్వు ప్రాణశక్తి. శక్తికి మరణం లేదు. ఎందుకంటే శక్తికి అసలు మరణించడానికి అందులో ఏమి లేదు. శక్తిగా ఉంది. రూపం లేదు, ఘనత్వం లేదు, దృశ్యం లేదు, శబ్దం లేదు, పరిమితత్వం లేదు, ఉన్నది అన్నది ఏదీ లేదు. ఇది ఉందని చెప్పడానికి ఏది లేదు. ఏమీ లేని ఒక ఆకాశ నిర్మల నిశ్చల స్థితిలో, మౌన స్థితిలో, అనంత మౌన స్థితిలో, నిశ్శబ్ద స్థితిలో ఆకాశతత్వం వలె శక్తి ఉంది. అందుకని నీ ప్రాణశక్తి నువ్వు తెలుసుకో. అంతే. దానికోసం ఇదంతా. అంతే తప్పి మహిమలు మాయలు అద్భుతాలు, 80 ఏళ్ల శరీరంలోకి 30 ఏళ్ల శక్తిని ప్రవేశపెట్టేయటాలు, ధ్యానాల్లో సూక్ష్మ శరీర యానాలు చేసేసి అన్ని లోకాలు తిరిగి వచ్చేయటాలు, ఈ పిచ్చి లెక్కించుకోవటం ఎందుకు? ఈ పిచ్చి ఎందుకు? నువ్వు అన్ని లోకాలు తిరిగి వస్తే చచ్చిపోవా? అసలు ఎవడైనా అన్ని లోకాలు తిరిగి రాగలడా? అంటే ఏంటి? ఇనేవాడికి ఎప్పుడు చెప్పేవాడికి ఇనేవాళ్ళు ఎక్కువ. ఇనేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎన్ని పిచ్చిలైనా ఎక్కిస్తారు మనకు. ఎందుకండి? ఏంటండి సూక్ష్మ లోకాలు తిరిగి రావటం ఏంటి? గోలేంటి? మహిమలేంటి? మాయలేంటి? 80 ఏళ్ల శరీరంలో 30 ఏళ్ల శక్తిని ప్రవేశపెట్టేశారని ఇలా ప్రచారాలు చేస్తే పాప ముసల్దానం వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇటువంటి గురువులు వెనకబడితే, ఇటువంటి సంస్థలు వెనకబడితే, వీళ్ళకి డబ్బులు సమర్పించుకుంటే, వీళ్ళు వెనక తిరిగితే, వీళ్ళు చెప్పినవన్నీ చేస్తే మా 70-80 ఏళ్ల శరీరాల్లో కూడా 20 ఏళ్ల శక్తిని, 30 ఏళ్ల శక్తిని ప్రవేశపెట్టేస్తారు. ఎందుకంటే వీళ్ళకి జరిగింది వీళ్ళకి తెలుసు అని. ఇప్పుడు ఈ పిచ్చోళ్ళందరూ వీళ్ళు వెనకబడతారు. అలా జనాలకు పిచ్చెక్కిచ్చే వాళ్ళందరూ ఒకరోజు వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. ఇటువంటి వాళ్ళని ఆల్రెడీ శాస్త్రాల్లో మహాత్ములు చెప్పారు. నాయన, అనేక రకాలైన మోసగాళ్ళు వస్తూ ఉంటారు ప్రపంచంలోకి, మోసగత్తులు వస్తూ ఉంటారు. ఎందుకంటే మనిషిలోనే దుర్బుద్ధి ఉంటుంది. వాళ్ళు ఆధ్యాత్మికతలోకి వస్తారు, భక్తిలోకి వస్తారు, దైవ మార్గాల్లోకి వస్తారు, మత మార్గాల్లోకి వస్తారు. మంచి వాళ్ళందరూ దేన్నైతే మంచిగా నడిపిస్తున్నారో అందులో వీళ్ళు దూరిపోయి మంచి ముసుగేసుకొని ఆ మంచిని మోసం చేస్తూ బతుకుతారు. ఇలా ఆధ్యాత్మికతలో, భక్తి మార్గాలలో, జ్ఞాన మార్గాలలో, మత మార్గాలలో, దైవ మార్గాలలో ప్రజల్ని ఎవరైతే తప్పుదోవ పట్టిస్తున్నారో వీళ్ళంతా జన్మలు, వేల జన్మలు బ్రహ్మరాక్షసులవుతారు అనేటువంటి పేరుంది. మామూలుగా రాక్షసులని పదం మీరు వినుంటారు. బ్రహ్మరాక్షసులని ఒక పదం ఉంది. బ్రహ్మ అని మళ్ళీ అక్కడ దైవత్వ పదం ఎందుకు చెప్పారు? బ్రహ్మము అంటే అనంత ఆత్మశక్తి, బ్రహ్మ అంటే సృష్టి చేసినటువంటి దేవుడు. బ్రహ్మ అని పేరు ఎందుకు కలిపారు రాక్షసుడికి? బ్రహ్మరాక్షసులని ఎందుకు పెట్టారు అంటే బ్రహ్మము అనేటువంటి మార్గములో, దైవ మార్గములో ప్రజల్ని తప్పుదోవ పట్టించారు, నమ్మించి మోసం చేశారు ప్రజల్ని. వీళ్ళందరూ కూడా బ్రహ్మరాక్షసులు అవుతారు. అంటే బ్రహ్మం అనే మార్గంలోనే తప్పుదోవ పట్టించారు. కాబట్టి ఇక ఈ బ్రహ్మరాక్షసులు ఏంటి? ఎన్ని జన్మలు తెలీదు. ఇలా వీళ్ళ చరిత్రలు మీకు అనేక కథల్లో వస్తాయి.
మీరు వెనక్కి వెళ్తే బ్రహ్మరాక్షసులకు సంబంధించిన కథలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా దైవీపర జ్ఞాన మార్గాలలో ప్రజల్ని తప్పుదోవ పట్టించి మోసగించిన మోసగాళ్ళు, మోసగత్తులు బ్రహ్మరాక్షసులు అవుతారు. వేల వేల జన్మలు వీళ్ళు అలా బ్రహ్మరాక్షసులుగా చెట్లు పుట్టలు పట్టుగా ఎలాడుతూ ఉంటారు. అంటే ఎంతమందిని వేల వేల జన్మలు, ఎందుకంటే ఎన్ని వేల మందిని తప్పు మార్గంలో నడిపించారో, ఎన్ని వేల మందితో తప్పులు చేయించారో అంత పాప ఫలితాన్ని వీళ్ళు అనుభవిస్తారు. వీళ్ళకి సహకరించిన వాళ్ళు కూడా అంత పాపాలనే అనుభవిస్తారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడైనా, దేవత అయినా, మతమైనా, గురువైనా, మాతాజీ అయినా ఒక తప్పుని మీరు సమర్థించి వాళ్ళని అవును అంటున్నారంటే వాళ్ళ తప్పులో మీరు భాగస్వామ్యాన్ని, పాపాన్ని పంచుకుంటున్నారు. ఇప్పుడు మన కోర్టులు ఉన్నాయి. ఒక అతను పొడిచేసాడు ఎవరినో, ఒక అతను కోపం వచ్చి ఎదుటోడిని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ పక్కన ఉన్నోడు ఇంకొకడు పొడిసేయి చంపేయి అని అరిసాన్ని రెచ్చగొట్టాడు. ఇప్పుడు పక్కన ఉన్నోడికి శిక్ష వేస్తారా? వేస్తారు. రెచ్చగొట్టినోడికి కూడా శిక్ష వేస్తారు. నేను పొడవలేదండి, వీడు పొడుస్తుండే ఆయన పట్టుకున్నాను పారిపోకుండా, వీడు పొడవడానికి అనుకూలంగా ఆయన పట్టుకున్నా, నేను పొడవలేదు. కానీ పొడిసినోడు ఆడు, పట్టుకుంది నేనైతే డైరెక్ట్గా పొడవలేదు. అడిగి పట్టుకున్నా పారిపోకుండా, అంటే అడిగి శిక్ష అయిరా పట్టుకున్నవాడికి. ఎదుట వాడిని చంపటానికి, చంపుతున్న వాడికి నువ్వు ఎన్ని రకాలుగా సహకరించావో అన్ని రకాల పాపాలు నీకు శిక్షలు పడతాయి. ఐడియా ఇచ్చావు అనుకో, నేనేం చేయలేదండి ఊరికి సలహా చెప్పాను అన్నావు అనుకో, అప్పుడు నీకు శిక్ష పడుద్ది. ఎవరికి శిక్ష పడదో అంటే అందులో అసలు ఏ విధంగానూ పాల్గొని వాళ్ళకి. అలాగే గురువుల పేరుతో, మతాల పేరుతో, సంస్థల పేరుతో, మార్గాల పేరుతో ఇది తప్పని తెలిసి కూడా, అంటే మా గురువు ఇక్కడ అబద్ధం చెబుతున్నాడు, మా మాతాజీ ఇక్కడ అబద్ధం చెప్పింది, ఇలా అబద్ధం నన్ను చెప్పమంటున్నాడు, ఇలా అబద్ధం నా చేత చేయిస్తున్నాడు, ఇలా తప్పుడు పని నా చేత చేయిస్తున్నాడు, అయినా నేను చెబుతున్నాను, నా గురువుని నమ్మి చెబుతున్నాను, నా మాతాజీని నమ్మి చెబుతున్నాను అనేవాళ్ళు మీరందరూ కూడా ఆ పాప ఫలితాలు అనుభవిస్తారు. ఎవరో తప్పని తెలిస్తే, తప్పని తెలియకుండా ఒకవేళ గురువు చెబితే నమ్మి చేశారనుకో, మీకు ఎటువంటి పాప ఫలితం రాదు, ఖచ్చితంగా రాదు. ఎందుకంటే తెలియక చేసినటువంటి నేరాలకు శిక్ష లేదు, అసలు కోర్టులోనే లేదు. తెలియక చేసిన దానికి ఏం లేదు, అది తెలియదు అసలు. నేను గురువుని నమ్మాను, ఆయన ఏదో చెప్పాడు, అది నిజమనుకున్నాను, వాళ్ళకి చెప్పన్నాడు, చెప్పాను అంతే, నాకు తెలియదు. కానీ నాకు తెలిసి ఇది తప్పని తెలిసి కూడా నేను చేశాను అంటే ఆ కర్మ ఫలితాన్ని నేను తప్పక అనుభవిస్తాను. మీరు అనుభవించే తీరుతారు, నేనైనా అనుభవించే తీరుతాను. అందుకని మత మార్గంలో అయినా, దైవ మార్గంలో అయినా, గురు మార్గంలో అయినా, మాతాజీల దగ్గరైనా, సాక్షాత్తు దేవుడి దగ్గర అయినా, ఎక్కడైనా తెలిసి తప్పులు చేయకండి. వాళ్ళు చేయమన్నా చేయకండి. అటువంటి గురువుల్ని మేము తప్పులు చేయమని చెప్పండి. అటువంటి మాతాజీలతో మేము అబద్ధాలు చెప్పమని చెప్పండి. మీరు అవి తప్పించుకోండి, పక్కకి వెళ్ళిపోండి. మీరు ఎప్పుడూ మంచిగా బతకడం నేర్చుకోండి. మంచిని పెంచడానికి, మంచిని మనలో, మన హృదయంలో పెంచి మనలో సద్బుద్ధిని పెంచడానికి మతాలు, మార్గాలు, గురువులు, విధానాలు, పద్ధతులు, ఆధ్యాత్మిక గ్రంథాలు, లక్షలాది కోట్లాది గ్రంథాలు వచ్చింది అందుకు, మంచిని పెంచడానికి. శారీరక ధర్మాలు మారవో, మారుస్తాము అంటే శారీరక ధర్మాలు మారవు, జీవన ధర్మాలు మారవు, కర్మ సిద్ధాంతం మారదో, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు, అది మంచైనా చెడైనా. ఈ సిద్ధాంతాలు సృష్టి నియమాలు. ఈ నియమాలను చెప్పేదే మతము, మార్గము, విధానము, గురువు, దేవుడు, పద్ధతి. అది ఎక్కడైనా సరే కాదు. ఇవన్నీ మారుస్తాము, మీకు మేలు జరిగేలా చేస్తాం, మీ పాపాలు పోగొడతాము, మీ కష్టాలు పోగొడతాం, మీ కన్నీళ్లు పోగొడతాం, మహిమల మాయలు అద్భుతాలు చేస్తాం, ఇదిగో జరుగుతున్నాయి రండి అనే వాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇక మీకు మీరే పరిశీలించుకోండి. ఇక్కడ సోదరు అడిగినంత వరకు ఏంటంటే, ఈ విషయాలు ఎందుకు చెప్పానంటే, ఇవన్నీ వింటే మీరున్న మానసిక స్థితిలో మీరు ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉన్నారో మీకే అర్థమైపోద్ది. ఇందులో మీకు కొన్ని పనికొచ్చే ఉంటాయి, అందరికీ ఎన్నో కానీ పనికొస్తాయి. అందులో మనకు పనికొచ్చే వరకు ఎవరికాళ్ళు తీసుకోండి. అన్నీ మీకు పనికి రాకపోవచ్చు, అన్నీ అందరికీ పనికిరావు. మీరున్న స్థితిలో కొన్ని పనికి వస్తాయి. ఇప్పుడు వీరే అంటే ఈ సోదరు అడిగింది ఏంటంటే, నేను భగవద్ దర్శనాలకు వెళ్తున్నప్పుడు ఎక్కువ మంది జనం ఉంటే నాకు భయం వేస్తుంది, అందుకని మౌనంగా ఉండటం అభ్యాసం చేసుకుంటున్నాను. మౌనాభ్యాసం మంచిదే కానీ జనాన్ని చూసి భయపడితే ఎలాగండి, ఎలా బతుకుతారు? రేపు ఆ మందిరం కాదు ఇంకో చోటుకి వెళ్తే జనం ఎక్కువ ఉంటారు. జనాన్ని చూసి భయపడటం అనే ఫోబియా పోగొట్టుకోండి. ఒకవేళ మీరు జనం చూసి భయపడుతుంటే పోనీ ఆ లైనుల్లోకి వెళ్ళి ఆ తోసుకుంటే మీకు భయంగా ఉండొచ్చు.
విపరీతమైన జనం ఉన్నారు. బయట నుంచే దేవుడికి దండం పెట్టుకొని ఓ మూల కూర్చొని ఆ జనాన్ని చూడటం అలవాటు చేసుకోండి. వెళ్ళండి, ఏది భయమో అక్కడికి వెళ్ళండి. దూరిపోయి చేయబాకండి పని, బయట నుంచి అక్కడే కూర్చోండి. ఆ లైన్లోకి వెళ్ళిపోబాకండి పని, తోసుకోబాకండి. కొన్నాళ్ళు ఆ జనాన్ని చూడండి. ఒక ప్రశాంత ప్రదేశంలో, ఆ మందిరంలోనూ ఆ ప్రార్థనాలయంలోనూ కూర్చోండి. ఆ విపరీతమైన జనాన్ని చూడండి. జనాన్ని చూసి భయపెడితే అట్ట ప్రపంచం అంతా జనమే ఉంటారు. ఆ భయాన్ని పోగొట్టుకోండి. ఇక ఇంకోటి ఏమడిగారంటే, ఎవరితో పోల్చుకోకుండా ఉంటే ప్రశాంతంగా ఉండగలుగుతున్నానన్నారు. ఇది ఆధ్యాత్మికతలో మొట్టమొదటి సత్యం, చిట్ట సత్యం. పోలికే దుఃఖం. అసలు ఎవరితో పోల్చుకోవద్దని చెబుతారు. పోల్చుకోబాకండి, అది మంచిదే, దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. భగవత్ శ్లోకాలు చదువుకుంటూ ఉంటాం కదా, పైకి చదవటం వల్ల మౌనం వహించినట్టు అవుతుందా కాదా అని. అంటే మనసు ప్రశాంతంగా ఉండడానికి మీరు మీలో చేసుకుని ఏదైనా, అది పైకి చదివినా లోపలికి చదువుకున్నా ఏం చేసుకున్నా మీతో మీరున్నారు. శ్లోకం చదువుకుంటున్నారు, పూజ చేసుకున్నారు, అర్చన చేసుకున్నారు, పుస్తకం చదువుకుంటున్నారు, మీరు ఏం చేసినా మీరు మౌనంగా ఉన్నట్టే. ఎందుకని? మనసు ఎగిసి పడిపోయి గందరగోళాలకు గురైపోయి ఇతరులను గందరగోళంకి గురి చేసి మనం గందరగోళాలకు గురవుతుంటేనే కదలిక. మీరు ఏది చేసుకున్నా ప్రశాంతంగా ఉండడానికి చేసేదంతా మీకు మౌనంగా ఉండటం. మౌనం అంటే మాట ఆగటం కాదు, మనసు ఆగటం. మనసు ఆగటం అనేది ఉండదు. మనసు ప్రశాంతంగా ఉండటం, మనసు సంతృప్తిగా ఉండటం, మనసు హాయిగా ఉండటం, మనసు సంతోషంగా ఉండటం, దుఃఖరాహిత్య స్థితి. దానికి మీకు ఏదైతే చేసుకోండి, అది మౌనం కిందే లెక్క. ఇక మిగిలినవన్నీ ఈ ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీలో భయాలు పోతాయి, అంగీకార స్వభావం వస్తుంది. అందుకని భయం ఎక్కడుందో దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అంగీకార స్వభావం అలవాటు చేసుకోండి. ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? శరీరములో శరీరపరమైన ధర్మాలను అంగీకరిస్తాం. బాల్యకౌమార యవ్వన వార్ధక్య దశలు ఇలాగే ఉంటాయి. అలాగే వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల్లో వస్తూ ఉంటాయి. జీవన విధానం అంటేనే ప్రతిరోజు మెలకువలో రాత్రి పడుకునే వరకు ప్రతి విషయాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగటమే. అందులో ఒక్కోసారి ఎదుర్కోలేనంత విషయం కూడా రావచ్చు. వస్తే ఏమవుతుంది? అది కూడా మీద నుంచి వెళ్ళిపోద్ది. ఓడిపోండి. అప్పుడు ఓటమికి బాధ ఎందుకు? కొంచెం డబ్బు పోవచ్చు, కొంచెం కీర్తి పోవచ్చు, కొంచెం పేరు ప్రతిష్టలు పోవచ్చు, ఏదో ఒకటి జరగచ్చు. జరగనే ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? దానికి అవమానాలు ఎక్కువ పెట్టుకోబాకండి, మానవమానాలకు ఎక్కువ గురవ్వబాకండి. ఇదంతా అహంకార స్వభావం. అలా ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఎప్పటికప్పుడు ఉన్నదంతా సంతృప్తిగా ఉంటూ, వీలైనంత వినయంగా, వీలైనంత నెమ్మదిగా, వీలైనంత తక్కువగా, వీలైనంత ప్రశాంతంగా, వీలైనంత పరిమితిలో, వీలైనంత సంతృప్తిగా శరీరపరంగా జీవిస్తాను, కుటుంబ పరంగా జీవిస్తాను, నా కుటుంబ బాధ్యతలు చక్కగా చేసుకుంటాను. సహకారంగా ఉండండి. భార్య భర్తకు సహకారంగా ఉండండి అన్ని రకాలుగా. భర్త భార్యకి ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సహకారంగా ఉండండి అన్ని రకాలుగా. ఒకళ్ళ కోరికలు ఒకళ్ళు ఏంటో తెలుసుకోండి, అవి తీర్చుకోగలిగినవి కొద్దిగా తీర్చుకోండి. చక్కగా సంతోషంగా ఉండండి, సంసార జీవితం చేసుకోండి. ఆధ్యాత్మికత అంటే శారీరక కోరికలు వదిలేయటం భార్యాభర్తలు అసలు ఆధ్యాత్మికత కానే కాదు. ఎవరో పిచ్చోళ్ళు మీకు చెప్పి మీ మతులు పాడు చేస్తున్నారు. మీరు భార్యాభర్తలు అయిందే ధర్మపరమైన శారీరక కోరికలు తీర్చుకోవటానికి. అదొక సంతృప్తి. మనసు అక్కడ ఆగిపోద్ది. కోరిక తీర్చుకుంటే మనసు ఆగిపోద్ది. ఒకవేళ మనసుకు మళ్ళీ కోరిక కలిగితే భార్య అక్కడే ఉంది, భర్త అక్కడే ఉన్నాడు. అలా చక్కగా డబ్బు సంపాదించుకొని మీకు నచ్చినవి వండుకు తినండి. మీకు ఆరోగ్యం జాగ్రత్తగా ఉండేలా చూసుకు వండుకు తినండి. మీ డబ్బుతో మీరు సుఖపడండి, మీ శరీరంతో మీరు సుఖపడండి, మీ మనసుతో మీరు సుఖపడండి, మీ బుద్ధితో మీరు సుఖపడండి, మీ కుటుంబంతో మీరు సుఖపడండి, మీ పిల్లలతో మీరు సుఖపడండి, మీ తల్లిదండ్రులతో మీరు సుఖపడండి, మీ ఆస్తిపాస్తులతో మీరు సుఖపడండి. మీకున్న సర్వ వనరులు వసతులతో సుఖంగా హాయిగా శరీరాన్ని నడుపుకోండి. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయండి. అది బాల్యకౌమార యవ్వన వార్ధక్య దశలకు వెళ్తూనే ఉంటుంది. ఇతరులతో పోల్చుకోకుండా, ఇతరులతో లాక్కోకుండా, అసలు చెడు తలంపుకి వెళ్ళకండి. ఎందుకంటే ఆ చెడు మళ్ళీ మన జీవితంలోకి వచ్చేస్తుంది. ఇది ఆధ్యాత్మిక అభివృద్ధి. నేను మంచిగా ఉంటున్నానా లేదా, ఆ సద్గుణ మార్పు నాలో, సద్గుణాల వైపు నాలో చెడిపోయి సద్గుణాల వైపు మార్పు కలుగుతుందా లేదా అనేది ఆధ్యాత్మిక మార్పు. అలాంటి ఆధ్యాత్మిక మార్పు ఒకవేళ మీలో వస్తుంటే మీ కుటుంబం కూడా బాగుంటుంది. మీరు బాగుంటారు, మీ ఇల్లు బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది, మీరందరూ చక్కగా ఉంటారు. మీ కుటుంబానికి తీవ్రమైనటువంటి నష్టాలు వాటిల్లవు. మీలో తప్పు ఉంటేనే జరుగుద్ది.
ఆ తప్పు మీరు చేసినా, మీ తల్లిదండ్రులు చేసినా, అంటే మీరు తల్లిదండ్రులు చేసినా అని ఎందుకంటున్నానండి, ఆ తల్లిదండ్రులు చేసిన డబ్బంతా మీకు మూటగట్టిచ్చి మీరు ఆటి మీదే బతికారనుకోండి, ఆ పాపపు డబ్బు అది, పాపపు ఫలం అది. అందుకని ఆ పాప ఫలాన్ని మీరు మూటగట్టి తీసుకున్నారు కాబట్టి ఆ కర్మను కూడా మీరు అనుభవించాల్సిందే. అందుకని తల్లిదండ్రుల పాపపు ధనాన్ని కూడా తీసుకోపోకండి. తల్లిదండ్రులు, గురువులు, మహాత్ములు ఎవరైనా మేము పాపం చేస్తున్నారంటే వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళ పాపానికి నేను సహకరిస్తానని అసలు చెప్పకండి. ఎవరి పాపానికి సహకరించకండి, మీరు కూడా పాపం చేయకండి. ఏమి వద్దు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇంట్లో వాళ్ళనైనా బయట వాళ్ళనైనా బాధ పెట్టడం పాపము. పరపీడనం అంటే బాధ కలిగించడం, మాట చేత ఏదైనా వద్దు. పరోపకారాయ పుణ్యాయ, ఇంట్లో వాళ్ళకైనా బయట. పర అంటే మీరు కాక ఇతరులు. నేను అంటే నేను, పర అంటే నా పక్కన వాళ్ళు. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళని వాళ్ళకు ఉపకారంగా జీవించండి, అదే ఆధ్యాత్మికం. అది మీ వీలుని బట్టి. ముందు ఉపకారం కుటుంబ సభ్యులుగా ఉండాలి, ఎందుకంటే బాధ్యతలు కాబట్టి. అవి చక్కగా చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఏం చేసినా మంచిగా ఉండటం అనేది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ఈ శీర్షికల యొక్క లక్ష్యము. మళ్ళీ చెబుతున్న, శారీరక ధర్మాలు మారవు, ప్రకృతి ధర్మాలు మారవు, జీవన ధర్మాలు మారవు, జీవిత విధానం ఇలాగే ఉంటుంది. మహిమలు మాయలు అద్భుతాలని మీరు పరుగు పెడితే మీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. కాకపోతే జీవితం ఉంది, శరీరం బ్రతికే ఉంది, జీవితం ఉంది, జీవిస్తున్నానంటే మనలో ప్రాణశక్తి ఉన్నది. శరీరం నేనని ఎలా అనుకుంటున్నామో ఈ శరీరాన్ని బ్రతికి ఉంచిన ప్రాణశక్తి కూడా నేనే అయి ఉండాలి కదా. కాబట్టి మంచిగా జీవిస్తూ మీలో ఉన్న మీ ప్రాణశక్తిని, మీ స్వస్వరూపమైన ప్రాణశక్తిని, మీరే అయిన మీ ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అందుకు ఈ ఆధ్యాత్మిక చదువు, అందుకు ఈ ఆత్మజ్ఞాన చదువు, ఎందుకు ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఆ మార్గంలో సాగుతూ ఏదైనా సందేహాలు వస్తే తప్పకుండా అడగండి. మళ్ళీ 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 ఎన్నిసార్లైనా చెప్పుకుందాం, ఎన్నిసార్లైనా చెప్తాను, విశ్లేషించుకుందాం. ఎందుకంటే ఇది నాకు కూడా పాఠమే. ఇది ఆధ్యాత్మిక చదువుకు సంబంధించిన పాఠశాల, ఆధ్యాత్మిక విద్యాలయము. పాఠాలు చెప్పుకుంటున్నాం, అంది ఆధ్యాత్మిక విద్యాలయంలో పాఠాలు చదువుకుంటున్నాం. అందులో మీకు ఉపయోగపడే తీసుకోండి, మీరు ఆచరించుకునేది తీసుకోండి. ఎవరి స్థాయికి ఏది ఉపయోగపడుతుందో, ఎవరి మనసుకి ఏదో ఉపయోగపడుతుందో అది తీసుకోండి. మీకు ఏ సందేహం ఉందో అడగండి. అడిగిన సందేహాలే మళ్ళీ మళ్ళీ అడిగిన ఎన్ని వందల వేల సార్లు అని చెబుతాను. మీ మనసుకి కొంచెం ప్రశాంతత, మీలో కొద్ది గుణమార్పు, మీలో కొద్దిగా మంచి వైపు ప్రయాణం, మీలో కొద్దిగా మంచి పెరుగుతుంటే చాలు. ఈ ఛానల్, ఈ శీర్షికలు సఫలీకృతమైనట్టే. అయితే మిమ్మల్ని ఏదో ఉద్ధరించాలని, మీకు మంచి నేర్పాలని నేను చెప్పడంలా. మీలోనే మంచి పెరుగుతుంది, మీకు అర్థమవుతుంది, మీలో గుణమార్పు జరుగుతుంది అంటే ఖచ్చితంగా నాలో మంచి పెరిగింది, నాలో గుణమార్పు జరిగింది, నాలో జరుగుతుంది అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్పిన మాటలు కానీ మీకే కలుగుతుంటే నాలోనే పుడుతున్న మాటలు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా మంచివాడిని అవుతాను, నాలో మంచి పెరుగుతుంది, మంచి పెంచుకుంటున్నాను. ఇవన్నీ నాకు కూడా ఉపయోగపడతాయి. అందుకని మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ఇది నచ్చని వాళ్ళు, ఈ విధానాలు పద్ధతులు అసలు నాకు నచ్చలేదు అనుకునేవాళ్ళు దయవుంచి ఇవి వినకండి. నేను అతి సామాన్యుణ్ణి. ఒకవేళ మీ అహంకారాలు ఒప్పుకోకపోతే ఏదో ఒకటి నన్ను అనాలని మీకు అనిపిస్తూ ఉంటే మీ గురువులకి, మీ దేవుళ్ళకి, మీ మతాలకి, మీకు అందరికీ పాదాలకు నమస్కారం. నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.